సో మనం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో ఉన్నామమ్మా. క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ మనం మాట్లాడుకుంటున్నాం. సెక్షన్ 48 నాన్ డిప్రెసిబుల్ అసెట్ సంబంధించిన క్యాలిక్యులేషన్ మాట్లాడుకుంటున్నామమ్మా. అందులో క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి రెండు ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం సెక్షన్ 48 లో. అందులో ఎవ్రీ క్యాలిక్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ గెయిన్ స్టార్ట్స్ విత్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎక్కడ ఎలా తీసుకోవాలి, అసలు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏంటి, స్పెషల్ కేసెస్ లో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అనేది ఎలా మాట్లాడుకోవాలి, అలాగే సెక్షన్ 50C కేసు, సెక్షన్ 50CA కేసు గురించి కూడా మనం చూసాం. ఓకే, తర్వాత ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తర్వాత మనకు వచ్చేది ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. సో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే నెట్ కన్సిడరేషన్. సో నెట్ కన్సిడరేషన్ లోంచి మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం తీసేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లోంచి లెస్ ఎగ్జంప్షన్స్ మీదంతా కూడా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి సంబంధించి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి సంబంధించి. ఈ ఎగ్జంప్షన్స్ విత్ రెస్పెక్ట్ షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ తీసేస్తే మనకి నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్, నెట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందంట. ఈ ఎగ్జంప్షన్స్ ని మనం సెపరేట్ గా మాట్లాడుకుంటున్నాం. ఈ ఎగ్జంప్షన్స్ ఏమనుకున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మా. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. రైట్, సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి అంటే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ గురించి కంప్లీట్ అయింది. we need to see expenses on transfer. ఈ ఫార్మాట్ అంతటిని కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి డిప్రిసిబుల్ అసెట్, నాన్ డిప్రిసిబుల్ అసెట్ యొక్క క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చేసినట్టే. సో అందులో ఒక్కొక్క ఆస్పెక్ట్ ని నేర్చుకుంటూ వెళ్తున్నాము. అందులో పార్ట్ గా మనం ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ని నేర్చుకుంటున్నాము. అప్పుడు మనం సో ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, సో మనం ఎగ్జాంపుల్ కి ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటనే దానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం అమ్మా. లైక్ బ్రోకరేజ్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఒక ప్రాపర్టీని అమ్మడానికి మధ్యలో మీడియేటర్ ఎవరినైనా సరే మనం అపాయింట్ చేసుకున్నట్లయితే అప్పుడు దానికి వాళ్ళకి మనం కమిషన్ లాంటివి పే చేయాల్సి వస్తే ఆ పే చేసే కమిషన్ ని మనం ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనం చెప్తాం అమ్మా. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీలో ఆల్రెడీ ఒకరు ఎవరో ఉంటున్నారు, మనం సేల్ అగ్రిమెంట్ ప్రకారం వాడికి వేకెంట్ ప్రెమిసెస్ అనేది ఇవ్వాలంట. సో వేకెంట్ ప్రెమిసెస్ ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని ఏం చేయాలమ్మా, వెకేట్ చేయించాలి. ఒకవేళ వాళ్ళకి కనుక ఈ లీజ్ టెనెన్సీ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోమ్మా, దాని ప్రకారం కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది అనుకో. అది పే చేసిన తర్వాతే వాళ్ళు వెకేట్ చేస్తారు. ఆ వెకేట్ చేసిన ప్రాపర్టీనే నేను ఈడ్స్ అండ్ అగ్రిమెంట్ ప్రకారం నేనేం చేయగలను, వేకెంట్ ప్రెమిసెస్ నే వాడికి హ్యాండ్ ఓవర్ చేయగలను సేల్ చేసినప్పుడు. అలాంటి కండిషనల్ గా మనకి ఏదైనా సరే పే చేయాల్సిన అమౌంట్స్ ఉంటే కనుక అలాంటి వాటిని కూడా ఏమంటారు అనుకున్నాం, ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా జస్ట్ రిమైండ్ చేసుకుందాం. ఓకే, సో ఎక్స్పెండిచర్ incurred in connection with the transfer of capital asset may be in the nature of those related with the physical transfer of the property and those related with the realization of sale consideration or enhanced sale consideration అని చెప్పేసి అంటున్నాడు. సేల్ కన్సిడరేషన్ రియలైజ్ అవడానికి అయిన ఎక్స్పెండిచర్ కానీ ఎన్హాన్స్డ్ సేల్ కన్సిడరేషన్ అంటున్నాడు. అంటే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోమ్మా. సో కంపల్సరీ ఎక్విజిషన్ లో ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ కి నేను అప్లై చేసుకున్నాను అంటే కోర్టు ఖర్చులు అవుతాయి కదా, లారీ ఫీజులు, కోర్టు ఖర్చు కట్టాల్సిన ఫీజులు ఇవన్నీ కూడా కట్టిన తర్వాత నాకు డబ్బులు ఎంతైతే ఖర్చు అయినాయి ఆ ఖర్చులన్నింటినీ కూడా నేను ఏం చేయొచ్చు, ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ నుంచి తగ్గించుకోవచ్చు అంట. అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంతైతే వచ్చిందో ఎన్హాన్స్డ్ కన్సిడరేషన్ అనేది దాంట్లోంచి నేను ఏం చేస్తానంటే అమ్మా లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇవి మైనస్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. The following are the illustrative list of expenses. Illustrative list of expenses అని చెప్పేసి అంటున్నాడు. ఏంటవి చూద్దామమ్మా. ఓకే, జస్ట్ ఇల్లస్ట్రేటివ్ అంటున్నాడు అంటే ఎగ్జాంపుల్ కి
అంతే ఇలాంటివి అని చెప్పేసని. అర్థమైందమ్మా? రైట్. సో ఎక్స్‌పెండిచర్ సచ్ యాస్ అడ్వర్టైజ్‌మెంట్, బ్రోకరేజ్, కమిషన్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద సేల్, లీగల్ ఎక్స్‌పెన్సెస్, కాస్ట్ ఆఫ్ స్టాంప్, రిజిస్ట్రేషన్ ఫీ బోర్న్ బై ద సెల్లర్. అమ్మా జనరల్ గా ఈ రిజిస్ట్రేషన్ చార్జెస్ పర్చేజ్ లో పెట్టుకుంటాడమ్మా. ఎప్పుడైనా సరే ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకోవాలి. ఓకే. సో కానీ ఇక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది సెల్లర్ పెట్టుకోవాలి అని చెప్పేసని రిజిస్ట్రేషన్ చార్జెస్ సెల్లర్ పెట్టుకోవాలని చెప్పేసి మనం ఎక్కడైనా అగ్రిమెంట్ లో రాసుకున్నట్లయితే అప్పుడు సెల్లర్ పెట్టుకోవచ్చు. అప్పుడు సెల్లర్ ఏం చేయొచ్చు మా ఎక్స్‌పెన్సెస్ ని మైనస్ చేసుకోవచ్చు అంటమ్మా. సో ట్రావెలింగ్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డిడక్షన్. ఇవన్నీ కూడా జనరల్ గా మనకి అలౌబుల్ ఫర్ ది డిడక్షన్ అని చెప్పేసని అంటున్నాడమ్మా. సార్ ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ కి లిమిట్ గాని ఏదైనా ఇచ్చారని చెప్పేసనంటే ఏ లిమిట్ ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అనేవి చెప్పట్లేదమ్మా. ఓకే. రైట్. So, any payment made to obtain vacant possession of the property to fulfill the condition precedent to the sale shall be considered as expenses in connection with the transfer అని చెప్పేసి అంటున్నాడు. వేకెంట్ పొజిషన్ తేయడానికి అక్కడ ప్రాపర్టీని అంటే ప్రాపర్టీ కండిషన్ లో ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏదైనా సరే వేకెంట్ పొజిషన్ ఇవ్వడానికి మనం ఏదైనా అమౌంట్ పే చేయాల్సి వస్తే కనుక ఆ పే చేయడానికి కూడా మనం ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటారు. ఓకే. Whether any property is obtained under a will, any court-related charges, legal and traveling expenses incurred in execution of the proceedings entitled for the deduction అంటాడు. అంటే బై వారసత్వంగా నాకు వస్తుంది. డాక్యుమెంట్ ఏమో మా తాతగారి పేరు మీద ఉంది. ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పేరు మీదకి రావాలి. ఇప్పుడు నేను అమ్మాలి అని చెప్పేసి అనుకుంటే కనుక దానికోసం నేను ఏదైనా చార్జెస్ పే చేస్తే కనుక ఆ చార్జెస్ అన్నిటిని కూడా నేను ఏం చేయొచ్చమ్మా ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్ లోకి మైనస్ చేసుకోవచ్చు అంటమ్మా. సో ఎందుకంటే నేను ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మాలంటే ముందు నా పేరు మీదకి రావాలి. సో నా పేరు మీదకి రావడానికి నేను డాక్యుమెంట్ రాయించుకొని ఆ తర్వాత వీళ్ళకి డాక్యుమెంట్ రాసి ఇవ్వాలి. సో ఈ చార్జెస్ లీగల్ చార్జెస్ ఏమైనా ఉన్నట్లయితే ఎలాంటి కోర్ట్ రిలేటెడ్ చార్జెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మనం పే చేసిన అన్ని కూడా ఏమవుతామా ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్. అంటే ఈ ట్రాన్స్‌ఫర్ జరగడానికి మనకి ఏదైతే ఎక్స్‌పెండిచర్ అవుతుందో ఆ ఎక్స్‌పెన్సెస్ సంబంధించిన అన్ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. లీగల్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఇస్ డిడక్టబుల్. సో ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లాయర్ చార్జెస్, లీగల్ చార్జెస్ ఏమైనా పే చేస్తే కనుక అవన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే. ఎనీ ఎక్స్‌పెన్సెస్ విచ్ హావ్ బీన్ claimed as a deduction under the any other provision of the act shall not be again allowed as expense in connection with the transfer అంటున్నాడు. అమ్మ ఇక్కడ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్‌పెండిచర్ అనేది మనం ఎక్కడా కూడా యాక్ట్ లో వేరే సెక్షన్ లో ఎక్కడా కూడా మనం క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఇక్కడ మాత్రమే మనం క్లెయిమ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అలా క్లెయిమ్ చేస్తే కనుక ఎక్కడైనా క్లెయిమ్ చేస్తే ఇక్కడ అలౌ చేస్తారా? ఇక్కడ అలౌ చేయరు. అంటే ఇట్స్ వన్ టైం ఎక్స్‌పెండిచర్ అయినా ఇన్కమ్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయితే ఒకసారి మాత్రమే డిడక్షన్ వస్తదమ్మా. సో 2 సార్లు రావు. అలాగే ఒక్కసారి ఇన్కమ్ వస్తే ఒకసారి మాత్రమే టాక్స్ అవుతుంది. 2 సార్లు టాక్స్ అవ్వదు. ఒకే ఇన్కమ్ ఒకే పర్సన్ చేతుల్లో 2 సార్లు టాక్స్ అవ్వడం అనేది జరగదు. ఓకే. అలాగే ఒక ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయితే ఒక చోట మాత్రమే క్లెయిమ్ అవుతుంది. ఇంకో చోట ఎక్కడ కూడా క్లెయిమ్ అవ్వదు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ఎక్స్‌పెండిచర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్సర్న్ విత్ ద ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే వేరే చోట ఎక్కడ కూడా మీరు ఏం చేయకూడదమ్మా ఎక్స్‌పెన్సెస్ అనేవి క్లెయిమ్ చేయకూడదు అని చెప్పేసని చెప్తున్నాడమ్మా. ఓకే. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్ అని చెప్పేసని చెప్పాడు. ఓకే. రైట్. సో మనకి ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిందమ్మా. ఎక్స్‌పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ట్రాన్స్‌ఫర్ అనేది ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన వెళ్ళే ఆస్పెక్ట్ ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. ఓకే. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటి? జనరల్ గా ఏంటమ్మా? మనం ఎంతైతే పర్చేజ్ చేసామో పర్చేజ్ కాస్ట్ ని మనం ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఒక ప్రాపర్టీ నేను అమ్ముతున్నానంటే ఆ ప్రాపర్టీని నువ్వు పర్చేజ్ చేయకుండా అమ్ముతావమ్మా? లేదు. సార్ నేను పర్చేజ్ చేయలేదు సార్. నాకు గిఫ్ట్ వచ్చింది. అంటే మనం అక్కడ మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే కనుక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది మనం మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే కనుక నీ గిఫ్ట్ బిల్లు ద్వారా గానీ ఏదైనా అమౌంట్ ఏదైనా అసెట్ వచ్చినట్లయితే అప్పుడు ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి చెప్పాం. ఎందుకంటే అప్పటి నుంచి నీ అసెట్ మీ దగ్గరే ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసుకుని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డిసైడ్ చేయండి అని చెప్పేసి చెప్పుకున్నాం. సపోజ్ మా తాతగారి దగ్గర నుంచి నాకు ప్రాపర్టీ వచ్చిందమ్మా.
అప్పుడు చూసుకుంటే నేను రూపాయి ఇంకా రావలేదు. ఆ ప్రాపర్టీని నేను తీసుకోవడానికి రూపాయి చార్జెస్ అనేవి రూపాయి అమౌంట్ అనేది నేను పే చేయలేదు. కానీ అలాంటప్పుడు నాకు కాస్ట్ లేనట్టేనా సార్ అని చెప్పేసానంటే, అలా కాదమ్మా నీ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకుంటాము. ఇది ఎలాగైతే ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నామో అలాగే కాస్ట్ కూడా ప్రీవియస్ ఓనర్ కాస్ట్ అనేది తీసుకుంటాము అని చెప్పేసని చెప్తున్నారమ్మా. అమ్మ ఇక్కడ కాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం ప్రొవిజన్స్ అనేవి సో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అవి స్పెషల్ కేసెస్ నార్మల్ గా అయితే గనక పర్చేజ్ ప్రైస్ అని అంటాడు. కానీ కొంచెం స్పెషల్ కేసెస్ లో కొంచెం డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటది. కొంచెం జాగ్రత్తగా చూడాలమ్మా. ఓకే. రైట్. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. While computing the capital gains, the cost of acquisition is deductible expenditure. The cost of acquisition is the price paid or incurred by the assessee for acquiring the capital asset. మనం మాట్లాడుకున్నది. మనం క్యాపిటల్ అసెట్ ని అక్వైర్ చేయడానికి మనం ఏదైతే అమౌంట్ పే చేసామో లేదా ఇంకర్ అయ్యామో, ఇప్పుడు మనమే తయారు చేసాం అనుకోమా, బిల్డింగ్ మనమే కన్స్ట్రక్ట్ చేసాం అనుకోమా, మనం ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్. అలా కాకుండా మిషనరీ కొన్నాను అనుకోమా, నేను ప్రైస్ పే చేసిన ఎక్స్పెండిచర్ అమౌంట్ అనేది అన్ని ఏమంటారమ్మా కాస్ట్ ఆఫ్ ది అసెట్ అని చెప్పేసి మనకి పిలుస్తారంటమ్మా. ఓకే. రైట్. సో దిస్ ఇంక్లూడ్స్ పర్చేస్ కన్సిడరేషన్, లీగల్ చార్జెస్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎక్సెట్రా. జనరల్ గా కొనుక్కుని కూడా ఏం చేస్తాడమ్మా ఈ రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేవి ఇంకర్ అవుతాడు. స్టాంప్ డ్యూటీ అనేది పెట్టుకుంటాడు. ఓకే. వాడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీని ₹1,00,00,000 మీకు అమ్ముతున్నాను అని చెప్పేసి అంటే కనుక ₹1,00,00,000 నేను అమ్ముతాను అని చెప్పేసి చెప్పినప్పుడు 1 crore మీరు నాకు ఏం చేయాలమ్మా 1 crore పే చేయాలి. సార్ మరి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి ఒక 5% 6% పే చేయాలన్నారు కదా సార్ అని చెప్పేసి అంటే ₹1,00,00,000 నాకు పే చేస్తారు. సో ఆ పైన ₹1,00,00,000 మీద ఎక్స్ట్రా 6% 6 lakhs అనేది మీరు ఎక్స్పెండిచర్ కింద ఇంకర్ అవుతారమ్మా. సో అలాంటప్పుడు మీరు ఎంత కొన్నట్టు అని చెప్పేసి అంటే నాకు సేల్ కన్సిడరేషన్ ఏమో 1 crore, కానీ మీరు ఎంత కొన్నట్టు అని చెప్పేసి అంటే 1 crore 6 lakhs అమ్మా. 1 crore 6 lakhs కి మీరు పర్చేజ్ చేసినట్టు. నేను సేల్ చేసింది ఎంతకి 1 crore కి. నాకు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత అవుతుంది 1 crore. కానీ మీకు పర్చేజ్ కాస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 1 crore 6 lakhs అవుతుంది. ఎందుకంటే నాకు పే చేసిన 1 crore ప్లస్ రిజిస్ట్రేషన్ చార్జెస్ పే చేసిన 6 lakhs మొత్తం కలిపి 1 crore 6 lakhs అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే. రైట్. నెక్స్ట్ incurred. So stamp duty, registration charges etc. incurred to acquire the ownership or perfecting a title upon the dispute. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అంటే మనకి ఏదైనా డాక్యుమెంట్ ని మన పరంగా చేసుకోవడానికి ఏదైనా లీగల్ చార్జెస్ ఎక్కడైనా ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాడమ్మా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. రైట్. ఇదంతా జనరల్ ఆస్పెక్ట్. మనం కొన్నదానికి ప్లస్ ఎక్స్ట్రా మనం ఏమైనా చార్జెస్ అంటే కొనేటప్పుడు ప్రాపర్టీ రైట్స్ మనకు రావడానికి మనం ఏవైతే ఇంకర్ అవుతామో ఆ ఎన్ని చార్జెస్ ని ఏం చేయమంటున్నాడు that can be included in the cost of acquisition. Okay. Right. Next. Cost of acquisition in certain specified modes. Specified modes లో cost of acquisition ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. Cost where the assessee has acquired an asset specified certain specified modes ద్వారా కనుక మనం కొన్ని తీసుకుంటే గిఫ్ట్ ఆర్ విల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ టోటల్ ఆర్ పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్. అమ్మా ఇవన్నీ చూసుకుంటే ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి మనకు వచ్చిన కేసెస్ లో మనం ఏమనుకున్నాం ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకునే కేసెస్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. అలాగే ఇక్కడ గిఫ్ట్ ద్వారా కానీ విల్ ద్వారా కానీ వస్తే కనుక మీకు ఇక్కడ కాస్ట్ అనేది ఏముండదు. సో మీకు కాస్ట్ అనేది అవ్వదు. కానీ ప్రీవియస్ ఓనర్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్ట్ అనేది ఉంటది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆర్ టోటల్ పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ మనం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా సెక్షన్ 47 లో కేసెస్ అమ్మా. సో సెక్షన్ 47 లో ఉన్న కేసెస్ లో కనుక డస్ నాట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్, వాటిని ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయని కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గిఫ్ట్ కానీ విల్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే కనుక దాన్ని ట్రాన్స్ఫర్ కింద భావించాం. అలాగే హెచ్యుఎఫ్ పార్టీషన్ జరిగి పార్షల్ పార్టీషన్ ఆర్ కంప్లీట్ పార్టీషన్ జరిగి ప్రాపర్టీ హెచ్యుఎఫ్ నుంచి వస్తే కనుక దాన్ని కూడా ట్రాన్స్ఫర్ కింద భావించాం. అంటే ఆ ట్రాన్సాక్షన్ ని ట్రాన్స్ఫర్ కింద భావించే ట్యాక్స్ చేయలేనప్పుడు అక్కడ ట్రాన్స్ఫరే కానప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన కాస్ట్ కూడా అక్కడ ప్రీవియస్ ఓనర్ మనకంటూ వచ్చింది అసెట్, కానీ అది ప్రీవియస్ ఓనర్ కి మనకు కాస్ట్ లేదు, కానీ వాళ్ళకి ఏముంటది కాస్ట్ అనేది ఉంటది. సో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామమ్మా
ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం చూసారా, అలాగే ఇక్కడ కూడా వచ్చిన ఆస్పెక్ట్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అన్ని కేసెస్ లో కూడా ఏంటమ్మా, దట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్. ఓకే, సక్సెషన్, ఇన్హెరిటెన్స్ ఆర్ డెవల్యూషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్విడేషన్ ఆఫ్ ది కంపెనీ. డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ ఏ కంపెనీ, కంపెనీ లిక్విడేట్ అయిపోతున్నప్పుడు అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటే గనక, అసెట్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటే గనక, అప్పుడు ఆ అసెట్ కనుక మనకు వచ్చినట్లయితే, అమ్మ జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లోంచి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి అసెట్ ని మన పార్ట్నర్ అసెట్ ని తీసుకొస్తున్నా, లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ కి అసెట్ ఇచ్చేస్తున్నా, లిక్విడేషన్ టైంలో ఇచ్చేస్తారు. ఇక్కడేమో ఇంట్రొడక్షన్ ఆఫ్ అసెట్, ఒక అసెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి ఒక అసెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ, అక్కడ లిక్విడేషన్ టైంలో పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ కి ఇచ్చేస్తున్నప్పుడు కానీ, ఇక్కడ ఏమన్నారమ్మా, దిస్ ఈజ్ రిజల్ట్స్ ఇన్, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్ పడుతుంది. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ క్యాపిటల్ గెయిన్ అనేది పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ సెక్షన్ 45 చార్జబిలిటీ సెక్షన్ 45 లో మనం మాట్లాడుకున్నాం. అదే ఒక కంపెనీ గురించి చూసుకుంటే కనుక, కంపెనీకి ఏం చేస్తుందమ్మా, కంపెనీ ఏం చేస్తుందంటే కనుక షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఓకే, సో దానికి అగెనెస్ట్ గా ఒక షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు షేర్స్ కూడా క్యాపిటల్ అసెట్ అనమ్మా. కానీ షేర్స్ ఇష్యూ చేస్తుంది ఎవరికి, షేర్ హోల్డర్ కి షేర్స్ అనేవి ఇష్యూ చేస్తుంది, అంటే అలాట్ చేస్తుంది, షేర్స్ అలాట్మెంట్. మా షేర్స్ అలాట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఈ షేర్ హోల్డర్ ఏం చేస్తాడు, సపోజ్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇవ్వకుండా ప్రాపర్టీ ఇస్తున్నాడు అనుకోమ్మా. సో ప్రాపర్టీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనుకో, ఇక్కడ పార్ట్నర్ ప్రాపర్టీని ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేశాడో అలా ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనుకోమ్మా. ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అంటే షేర్స్ క్యాపిటల్ అసెట్, ఇక్కడ ప్రాపర్టీ క్యాపిటల్ అసెట్. అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో రెండు అసెట్స్ అనేవి ఎక్స్చేంజ్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ కంపెనీ షేర్స్ అలాట్ చేస్తుంది కాబట్టి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టే, కంపెనీ ఇక్కడ షేర్ హోల్డర్ ప్రాపర్టీని ఇస్తున్నాడు కాబట్టి వీడు అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. ఇద్దరు చేతిలోనే క్యాపిటల్ గెయిన్ పడుతుందా సార్ అని చెప్పేసి అంటే పడదంటే, ఎవరి చేతిలో పడుతుందంటే ఓన్లీ షేర్ హోల్డర్ చేతిలో మాత్రమే పడుతుందంట. అంటే ప్రాపర్టీ ఇచ్చేసి షేర్స్ ఏవైతే తీసుకుంటున్నాడో అందులో వీడు ఏం చేయాలంటమ్మా, హీ హాస్ టు పే ట్యాక్స్. ఓకే, ఫర్ ది క్యాపిటల్ గెయిన్ వీడు ఒక్కడికి మాత్రమే పడుతుంది, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఉండదు. ఓకే రైట్. నెక్స్ట్, కంపెనీ లిక్విడేషన్ టైంలో, మా కంపెనీ లిక్విడేషన్ టైం అంట, కంపెనీ ఏం చేస్తుందంట, ఇక్కడ షేర్ హోల్డర్ దగ్గర నుంచి షేర్ హోల్డర్ ఏం చేస్తాడమ్మా, షేర్స్ సరెండర్ చేస్తాడమ్మా. షేర్స్ సరెండర్ చేస్తే కంపెనీ ఏం చేస్తుందంట, ప్రాపర్టీ ఇచ్చేస్తుందంట. సో కంపెనీ ప్రాపర్టీ ఇస్తుంది, ఇక్కడ షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడమ్మా, షేర్స్ సరెండర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ట్యాక్స్ అవుతుంది సార్ అంటే, మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలోనే ట్యాక్స్ అవుతుంది. కంపెనీ కనుక లిక్విడేషన్ టైంలో ప్రాపర్టీని షేర్ హోల్డర్ ఇచ్చేస్తుంటే కనుక దట్ విల్ నాట్ బి రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, అది కూడా ట్రాన్స్ఫర్ లోకి రాదంటమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి మాట్లాడుకున్న దాని ప్రకారం అయితే కనుక, ఇక్కడ కంపెనీ లిక్విడేషన్ టైంలో ఇక్కడ లిక్విడేషన్ టైంలో అసెట్ కనుక ఇచ్చేసినట్లయితే అది ట్యాక్సబుల్ ట్రాన్స్ఫర్ కాదు, దానికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుందమ్మా. ఎగ్జంప్షన్ తర్వాత మాట్లాడుకుందాం. సో అక్కడ లిక్విడేషన్ టైంలో అసెట్ అనేది ఇక్కడ మన కంపెనీ నుంచి షేర్ హోల్డర్ కి వచ్చేస్తుంటే కనుక అప్పుడు దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అండ్ దట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. సో మరి ఆ టైంలో ఏం చేస్తారు సార్, కంపెనీ షేర్ హోల్డర్ కి ఏదైతే అసెట్ ఇస్తుందో దాని మీద ట్యాక్స్ చేయరు, కానీ కంపెనీ షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడు, తన షేర్స్ ని అక్కడ ఏం చేస్తున్నాడు, మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, అంటే కంపెనీ దగ్గర వదిలేసుకుంటున్నాడు. సో అదిలా వదిలేసుకుంటున్నప్పుడు షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తారంటమ్మా, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేసేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ అయిపోతుంది అని చెప్పేసి అంటే కనుక షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు కాబట్టి, షేర్స్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి, షేర్స్ మీద రైట్స్ ని ఎక్స్టింగ్విష్ చేస్తున్నాడు కాబట్టి, అంటే ఇద్దరిలో ఎవరో ఒకరి చేతిలో ట్యాక్స్ పడితే చాలు. అంటే ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో షేర్ హోల్డర్ ప్రాపర్టీని అసెట్ ని షేర్స్ తీసుకోవడం కోసం కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన, కంపెనీ షేర్స్ అలాట్ చేసిన, దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అలాగే షేర్ హోల్డర్ కి మాత్రం ఏం చేస్తారంటమ్మా, షేర్ హోల్డర్స్ కి మాత్రం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన ట్యాక్స్ చేసేస్తున్నారు. అలాగే కంపెనీకి వెళ్ళిన తర్వాత
కంపెనీ లిక్విడేట్ అయిపోయి అదే అసెట్ ని మళ్ళీ షేర్ హోల్డర్ తీసుకుంటున్నాడు అనుకోమ్మా, అలా తీసుకునేటప్పుడు కూడా కంపెనీని వదిలేస్తున్నారు, షేర్ హోల్డర్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తారంటమ్మా. సో కాబట్టి ఇక్కడ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ లిక్విడేషన్ టైంలో అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక అప్పుడు కంపెనీ చేతిలో ట్యాక్స్ అవ్వలేదు, అలాంటప్పుడు ఏం చేయాలంట, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ని మనం కాస్ట్ కింద కన్సిడర్ చేయాలంట. ఓకే రైట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు ఏ రివోకబుల్ ఇర్రివోకబుల్ ట్రస్ట్. సో క్యాన్సలబుల్ అమ్మ, రివోకబుల్ అంటే ఏంటి, క్యాన్సలబుల్. క్యాన్సలబుల్ ఆర్ నాన్ క్యాన్సలబుల్ ట్రస్ట్ కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు ద ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్. మా హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ లో రెండు కండిషన్స్ ఉన్నాయి, రెండు సాటిస్ఫై చేస్తే అక్కడ ట్రాన్స్ఫర్ ట్యాక్సిబుల్ కాదు. అలా ట్యాక్సిబుల్ కాని కేసెస్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సార్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే కనుక అది ఎగ్జామ్ట్ అవ్వాలంటే కనుక హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ యొక్క 100% షేర్స్ వాళ్ళు వాళ్ళ నామినీస్, the company and company their nominees, holding company and its nominees should hold at least kada 100% of the share capital 100% acquire cheyali, receiving company Indian company ayi undali. ఇలా గనక మనం కన్సిడర్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందమ్మా, హోల్డింగ్ సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కి అసెట్ ట్రాన్స్ఫర్ అయినా సరే దట్ విల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఓకే సార్, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, అసెట్ అనేది సబ్సిడరీ కంపెనీకి వచ్చింది కానీ అది ఎవరు కొన్నారు, హోల్డింగ్ కంపెనీ. ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ అసెట్ ని అమ్మేస్తుంది అనుకోమ్మా, అమ్మేస్తున్నప్పుడు సబ్సిడరీ కంపెనీ అసెట్ అనేది సబ్సిడరీ కంపెనీ కాస్ట్ ఎంత అంటే దేర్ ఇస్ నో కాస్ట్. అలాంటప్పుడు ఏం తీసుకుంటారంట, కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్. హోల్డింగ్ కంపెనీ ఎంతకైతే కొన్నదో అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ హోల్డింగ్ కంపెనీ ఎంతకైతే కొన్నదో ఆ కొన్న అసెట్ ని ట్యాక్సిబుల్ చేస్తామని చెప్పేసి సారీ ఆ కాస్ట్ ని ఇక్కడ మన కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. హోల్డింగ్ కంపెనీ కాస్ట్ ని సబ్సిడరీ కంపెనీ కాస్ట్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలాగే అమాల్గమేషన్ ఆఫ్ ది కంపెనీస్ లో కూడా మనం అమాల్గమేషన్ ని ట్రాన్స్ఫర్ కింద తీసుకోలేదమ్మా. ఓకే, సో ట్రాన్స్ఫర్ బై డిమర్జ్డ్ కంపెనీ టు ఏ రిజల్టింగ్ కంపెనీ. డిమర్జ్డ్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీకి అసెట్ అనేది వెళ్ళినప్పుడు కూడా మనం కన్సిడర్ చేయలేదు. కన్వర్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రాపర్టీ ఇంటూ హెచ్ఎఫ్ ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీని మనం ఇండివిజువల్ ప్రాపర్టీని హెచ్ఎఫ్ ప్రాపర్టీలో కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా మనం దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కింద మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కేసెస్ లోని వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్ట్లు ఏమి ఉండవమ్మా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంట, కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ షల్ బి అడాప్టెడ్ యాజ్ ఏ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళ కాస్ట్ ఎంత అయిందని చెప్పేసానంటే వీడికి కాస్ట్ లేదు కాబట్టి ఏమంటున్నాడమ్మా, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ని వీళ్ళ కాస్ట్ కింద మరి వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, ప్రీవియస్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ మీన్స్ ఎస్ఎస్సి హూ ఇస్ ద లాస్ట్ previous owner of the capital asset and who acquired it by mode of any other than aforesaid mentioned modes. So aforesaid mentioned modes ga meeku edaina acquire chesthe ganaka appudu ani cheppesi cheptunadu. Okay right. If the SSC has acquired the cost other than those specified in the above, then cost incurred by him for acquisition of the asset shall be adopted as the cost of acquisition ani cheppesi cheptunadu. So cost of acquisition kinda adopt chestam ani cheppesi cheptunadu. Okay right. Right, very important amma, cost of acquisition in certain special cases అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఒక్కొక్కరిని నేను అడుగుతాను, వాళ్ళు ఒకసారి ఆ సిచ్యువేషన్ ని పర్టికులర్ గా చదవండి అమ్మా. ఓకే రైట్ అమ్మా దిలీప్. yes sir. సో అర్థమైందమ్మా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే? అర్థమైంది సార్. స్పెసిఫైడ్ కేసెస్ కూడా అర్థమైనాయి కదా? yes sir. తర్వాత స్పెషల్ కేసెస్. సో స్పెషల్ కేసెస్ చూడమ్మా, ఫస్ట్ ది చదువు. Shares issued by an amalgamated Indian company in lieu of the shares held in amalgamating company in the scheme of amalgamation. ఓకే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? షేర్ హోల్డర్ గురించి మాట్లాడుతున్నాడు. yes sir. షేర్ హోల్డర్ షేర్స్ ఉన్నాయంట. ఏ షేర్స్ ఉన్నాయి? అమాల్గమేటెడ్ కంపెనీలో షేర్స్ ఉన్నాయి. yes sir. ఓకే, వీడికి అమాల్గమేటెడ్ కంపెనీ షేర్స్ వీడు కొన్నాడా? no sir. ఎక్కడి నుంచి వస్తాయి? అమాల్గమేటింగ్ కంపెనీ షేర్స్ ఈ రెండు కంపెనీలు కలిసిపోవడం ద్వారా అక్కడ అమాల్గమేటెడ్ కంపెనీ అనే కొత్త కంపెనీ ఫామ్ అయ్యి ఆ కంపెనీ షేర్స్ అనేవి మనకి ఏమొచ్చాయంటమ్మా,
వచ్చాయి మనకి. Yes, sir. అర్థమైందా? సో అమాల్గమేటెడ్ కంపెనీ షేర్స్ లో మనం రూపాయి పెట్టలా. మనం పెట్టిందంతా అక్కడ అమాల్గమేటింగ్ Amalgamate. యొక్క షేర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసాం. Yes, sir. అవి మారిపోయి అమాల్గమేటెడ్ కంపెనీ అని వచ్చింది. దీన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తాం. ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయమని చెప్పేసి చదువుకున్నాం. Yes, sir. చేతిలో కూడా. అవునా కదా? Yes, sir. సో ఇప్పుడు వీటి కాస్ట్ ఎంత అని చెప్పేసానంటే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో కాస్ట్ ఎంత అని చెప్పేసానంటే ఏమన్నాడమ్మా, కాస్ట్ ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ. ఏం తీసుకోవాలి మనం? Cost of amalgamating company. కాస్ట్ ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ యొక్క తీసుకోకూడదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ అమాల్గమేటెడ్ కంపెనీ యొక్క కాస్ట్ మన దగ్గర లేనప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ అమాల్గమేటింగ్ కంపెనీ విల్ బి కన్సిడర్డ్ యాస్ ద కాస్ట్ ఆఫ్ ది అమాల్గమేటెడ్ కంపెనీ షేర్స్. Yes, sir. అంతే కదమ్మా? ఒకసారి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం చెప్పాడు చదవమ్మా. The cost of acquisition of the shares held in the amalgamating company. సో అమాల్గమేటింగ్ కంపెనీలో షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైస్ ఏదైతే ఉందో, కాస్ట్ ఏదైతే ఉందో అదే కాస్ట్ మనం అమాల్గమేటెడ్ కంపెనీ యొక్క కాస్ట్ కింద మనం తీసుకుంటాం. ఎందుకు అలా తీసుకుంటున్నాం సార్ అని చెప్పేసి అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి మీ షేర్స్ మారేటప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేసామా? No, sir. ఒకవేళ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేసి ఉంటే ఏముండేది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఉండేది. అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఉంటే ఇక్కడ మనం ఏం చేసుకునేవాళ్ళం, అదే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళం. అవునా కదమ్మా? Yes, sir. సో అలా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అది ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవ్వలేదు కాబట్టి మనం కాస్ట్ ని కన్సిడర్ చేస్తున్నాం అమ్మా. పాత కంపెనీలో కొన్న షేర్స్ యొక్క కాస్ట్ ని ఇక్కడ కాస్ట్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. అర్థమైందమ్మా? Yes, sir. Advanced. సపోజ్ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ఉన్నాయమ్మా. ఈ రెండింటిని కలిపి ఏవి లిమిటెడ్ అన్నాం, కొత్త కంపెనీ. ఏ లిమిటెడ్ లో నువ్వు షేర్స్ అక్వైర్ చేసావు ఎంత అంటే 100 షేర్స్ కొన్నావు ఇంటూ 100 రూపీస్ కి కొన్నావు నువ్వు. Yes, sir. రూపీస్ 100 అంటే ఎంత పెట్టావు నువ్వు? 10,000. 10,000 ఇన్వెస్ట్ చేస్తావు. ఓకే, ఒకవేళ ఈ కన్వర్షన్ ని కనుక ట్యాక్స్ చేస్తే గనక, కన్వర్షన్ ని కనుక ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తే ట్యాక్స్ అయ్యేదా? Yes, sir. అప్పుడు ఒకవేళ ఎలా తీసుకుంటారమ్మా, ఇక్కడ ఏ లిమిటెడ్ కంపెనీ షేర్స్ నువ్వు అమ్మేస్తున్నట్టే కదా, Yes, sir. ఏబి లిమిటెడ్ షేర్స్ తీసుకుంటూ ఏ లిమిటెడ్ షేర్స్ ఇచ్చేస్తున్నట్టే కదా. Yes, sir. అది ఒకవేళ ఎలా జరిగితే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. ఒకవేళ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆ రోజున 150 ఉందనుకోమ్మా, ఏది కొత్త కంపెనీ షేర్ వాల్యూ. నీకు ఏబి లిమిటెడ్ షేర్స్ ఇస్తున్నారు కదా, ఏబి లిమిటెడ్ షేర్స్ యొక్క వాల్యూ అనేది మార్కెట్ లో 150 రూపీస్ ఉంది. ఒక షేర్ కి ఒక షేర్ ఇచ్చేస్తున్నారు. Yes, sir. అనుకుంటే 150 అంటే ఎంత అయ్యేది? 15,000 అయ్యేది. అవునా? Yes, sir. నీ కాస్ట్ ఎంత? 10,000. ఇప్పుడు నీకు వస్తున్న బెనిఫిట్ ఎంత? ఏబి కంపెనీ షేర్ ది 15,000 అంటే ఎంత తీసుకునేవాళ్ళం? 5,000 ట్యాక్స్ చేసేవాళ్ళం అప్పుడు. Yes, sir. ఓకే, ఇక్కడ ఏబి లిమిటెడ్ షేర్స్ రేపు పొద్దున మనం 20,000 అమ్మేస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు కాస్ట్ ఎంత తీసుకుంటాం? 15,000, sir. ఎందుకంటే ఇక్కడ 15,000 వరకు ట్యాక్స్ కట్టేసాం కాబట్టి అక్కడ వరకు కట్టకలేదు కాబట్టి ఇక్కడ 15,000 తీసుకునేవాళ్ళం. Yes, sir. కానీ అసలు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ని ట్యాక్స్ చేయట్లేదు. దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అని అన్నారు. Yes, sir. సో కాబట్టి ఇప్పుడు 20,000కి నేను ఏపీ లిమిటెడ్ షేర్స్ అమ్ముతుంటే కనుక కాస్ట్ ఎంత తీసుకోవాలంటే నేను 10,000, sir. 10,000 తీసుకో. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? Yes, sir. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ కూడా చదివాను. Conversion of bonds, debentures, debenture stock or deposit certificates of a company into shares or debentures. ఓకే, కన్వర్షన్ ఆఫ్ బాండ్స్, డిబెంచర్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం బాండ్స్, డిబెంచర్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చేసి కంపెనీకి ఇచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం అంట? షేర్స్ తీసుకుంటున్నాం అంట. అంతేనమ్మా? Yes, sir. ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్ తీసుకున్నాం, అది ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తామా? No, sir. లేదు కదమ్మా. No, ఇప్పుడు sir. అలాంటప్పుడు షేర్స్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? Debentures values. మనం కొన్నదేంటి? డిబెంచర్స్. డిబెంచర్స్ కొన్ని షేర్స్ లో మార్చాం కాబట్టి ఆ డిబెంచర్స్ కి కాస్ట్ ఏం, షేర్స్ కి కాస్ట్ ఏం లేదు, కానీ మనకి డిబెంచర్స్ కైన కాస్ట్ ని మనం కాస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. Yes, sir. ఓకే, రైట్. ఒకసారి చదవమ్మా. That converted part of cost of acquisition of such bonds
debenture, debenture stock, or deposit certificate in relation to which such asset, that is shares or debentures, is acquired. సో మనం ఆ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ని అక్వైర్ చేయడానికి ఏదైతే అసెట్ ని మనం కన్వర్ట్ చేసామో, కన్వర్ట్ చేసిన అసెట్ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ ని ఇక్కడ కాస్ట్ కింద కన్సిడర్ చేయాలంట. అర్థమైందా? అర్థమైంది సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్, ఆఫ్ చేశాను. మా మానస ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. నెక్స్ట్ చదవమ్మా. ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్. ఓకే, స్పెసిఫైడ్ సెక్యూరిటీ కానీ స్వెట్ ఈక్విటీ షేర్ కానీ. మా స్వెట్ ఈక్విటీ షేర్స్ గురించి మనం పర్క్విజిట్స్ అని చెప్పేసి సాలరీస్ లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. స్వెట్ ఈక్విటీ షేర్స్ ని ఇప్పుడు నీకు సపోజ్ మార్కెట్ లో 10,000 రూపాయలు ఉన్న షేర్ ని నీకు 6,000కి ఇస్తున్నాను అంటాను. ఎస్ సార్. 6,000 ఇదే నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఎస్ సార్. ఇప్పుడు ఎంత ట్యాక్స్ చేసేవాడినమ్మా అక్కడ పర్క్విజిట్ కింద? 4,000 సార్. 4,000 పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేసాం కదా. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు అలాంటి షేర్స్ ని నువ్వు అమ్మేసుకుంటున్నావు అంట. అలాంటి షేర్స్ నువ్వు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నావు అంట. సపోజ్ 15,000కి అమ్ముకుంటున్నావు అనుకున్నావు. ఓకే సార్. ఇప్పుడు నీకు ఎంత కాస్ట్ అయినట్టు? ఒకటి, కంపెనీకి 6,000 పే చేసావు. 2, 4,000 మీద ట్యాక్స్ పే చేసావు. ఎంత కాస్ట్ కింద తీసుకుంటావు 15,000 నుంచి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 10,000 తీసుకుంటాం సార్. తీసుకుంటావమ్మా? 10,000 సార్. 10,000 తీసుకుంటావు. ఎందుకు? ఇంకా షేర్ వాల్యూ 10,000 కదా సార్. షేర్ వాల్యూ అంతా 6,000 కదా మనం పే చేసింది కంపెనీకి. ఎస్ సార్. కంపెనీకి పే చేసిన 6,000, 4,000 నేను ఏం చేశానమ్మా? 4,000 పర్క్విజిట్ సార్. 4,000 పర్క్విజిట్ కింద నేను ట్యాక్స్ కట్టేసాను. పర్క్విజిట్ కింద ఆఫర్ చేసేసి, ఇన్కమ్ కింద ఆఫర్ చేసేసి. ఎస్ సార్. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మనం వాల్యూ అనేది తీసుకోవాలి. ఓకే సార్. ఈ పర్క్విజిట్ వాల్యూకి ఏదైతే వాల్యూ మనం ఫేర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకున్నామో, ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ లో ఎంత ఉంది అనుకున్నాం? ఆ రోజు షేర్ 10,000 అనుకున్నాం. ఎస్ సార్. ఆ 10,000 వాల్యూనే అప్పుడు ఇప్పుడు మనం కాస్ట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే 6,000 నిజంగా పే చేసావు, 4,000 దాని మీద ట్యాక్స్ కూడా పే చేస్తావు. కాబట్టి మొత్తం 10,000 మీద నువ్వు కాస్ట్ కింద తీసుకోవాలి అనేది మన ప్రిన్సిపల్. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి చదవమ్మా. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది ఆప్షన్ which has been taken into account while computing the value of perquisite under section 17(2) in the hands of employee. అర్థమైందమ్మా? ఎస్ సార్. 17(2) కి నువ్వు ఏదైతే 17(2) లో పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేయడానికి నువ్వు ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేసావో అదే ఎంప్లాయీ చేతిలో, ఎంప్లాయీ హ్యాండ్స్ లో కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు స్పెషల్ కేసు? అర్థమైందా? ఎందుకంటే 6,000 నువ్వు పే చేసావు, కానీ ఇక్కడ కాస్ట్ కింద ఎంత తీసుకున్నావు? నువ్వు 10,000 తీసుకుంటున్నావు. ఎందుకు అలాగా? ఎందుకంటే మిగతా 4,000 మీద ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి. ఓకే సార్. రైట్, నెక్స్ట్ చదవమ్మా. కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. సో ప్రిఫరెన్స్ షేర్స్ ని ఈక్విటీ షేర్స్ లో కన్వర్ట్ చేసామంట. అప్పుడేంటి పరిస్థితి? ప్రిఫరెన్స్ షేర్స్ వాల్యూ తీసుకుంటాం సార్. ప్రిఫరెన్స్ షేర్స్ కాస్ట్ ని మనం కాస్ట్ కింద తీసుకుంటాం. సో చదవమ్మా. The part of the cost of the preference share in relation to which such equity shares are acquired. సో ఈక్విటీ షేర్స్ ఎలా వచ్చాయి? మనకి ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా వచ్చాయి. కాబట్టి మనకు వచ్చిన ఈక్విటీ షేర్స్ కి కాస్ట్ ఉండదు. కానీ ఆ షేర్స్ ఎందువల్ల వచ్చాయి? నీకు ప్రిఫరెన్స్ షేర్స్ వల్ల వచ్చాయి. మన ప్రిఫరెన్స్ షేర్స్ కొనేదానికి కాస్ట్ ఉంటుంది కదా. ఎస్ సార్. ఆ కాస్ట్ ని కన్సిడర్ చేయమంటున్నాడు. ఓకే సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. ఆఫ్ చేశాను. మా రమ్య. ఎస్ సార్. సో నెక్స్ట్ చదవమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్. ఎస్ సార్. షేర్స్ ఇన్ ద రిజల్టింగ్ కంపెనీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ డీమర్జర్. ఓకే, షేర్స్ ఇన్ ఏ రిజల్టింగ్ కంపెనీ ఇన్ ఏ స్కీమ్ ఆఫ్ డీమర్జర్. డీమర్జర్ జరిగిందంట. డీమర్జర్ అంటే ఏంటమ్మా? ఒక కంపెనీ 2 కంపెనీల కింద స్ప్లిట్ అవ్వడం. అంతే కదా? ఏ లిమిటెడ్ ని ఏ లిమిటెడ్ కింద బి లిమిటెడ్ కింద స్ప్లిట్ చేసాం. ఎస్ సార్.
అంటే ఏ లిమిటెడ్ లో షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ ని మనం ఏం చేసామంటమ్మా, A limited కి B limited కి డిస్ట్రిబ్యూట్ చేసాం. డిస్ట్రిబ్యూట్ చేసాం. అర్థమైందా? Yes, sir. డివైడ్ చేసాం. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ లిమిటెడ్ కి ఏమేమి వస్తాయమ్మా? షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమొస్తాయి? A షేర్స్ limited, ఆఫ్ B ఏ limited. లిమిటెడ్ వస్తాయి, Yes, sir. Shares of B limited, sir. అలాగే షేర్స్ ఆఫ్ బి B లిమిటెడ్ వస్తాయి. limited. ఇక్కడ Yes, sir. ఏ లిమిటెడ్ కి ఏమంటామమ్మా మనం? డిమర్జెడ్ కంపెనీ అంటాం. ఈ Yes, కంపెనీ రిజల్టింగ్ కంపెనీ అని చెప్పేసి Resulting అంటాం. company. ఇప్పుడు మనకి రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ యొక్క కాస్ట్ ఎంత? ఇప్పుడు నువ్వు ఈ బి లిమిటెడ్ లో షేర్స్ ని అమ్ముతున్నావు అంట, సేల్ చేస్తున్నావు అంట. సేల్ చేస్తున్నప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తెలుస్తుంది నీకు. Yes, sir. ప్లస్ ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏమైనా అయితే ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ తెలుస్తుంది, నెట్ కన్సిడరేషన్ వస్తుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అంటే ఈ బి లిమిటెడ్ షేర్స్ యొక్క కాస్ట్ ఎంత? బి లిమిటెడ్ కైనా పే చేసావు నువ్వు? No, sir. మరి ఎవరికి పే చేసావు? ఏ లిమిటెడ్ షేర్స్ ఎక్వైర్ చేయడానికి పే చేసావు నువ్వు. డిమర్జెడ్ కంపెనీ షేర్స్ ఎక్వైర్ చేయడానికి పే చేసావు. Yes, sir. ఆ ఏ లిమిటెడ్ షేర్స్ ఎక్వైర్ చేయడానికి పే చేసావు, కానీ బి లిమిటెడ్ షేర్స్ ఎక్వైర్ చేయడానికి రూపాయి పే చేయలేదు నువ్వు. మరి అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ బి లిమిటెడ్ ఏమీ లేనట్టేనా? A limited లో ప్రపోర్షన్ తీసుకుంటాం, సార్. డిమర్జెడ్ కంపెనీ యొక్క షేర్స్ వల్ల వచ్చిన ఈ రెండు కంపెనీల షేర్లు ఉన్నారు. Yes, sir. అలాంటప్పుడు ఇక్కడ ఏ లిమిటెడ్ కి పెట్టిన కాస్ట్ అనేది ఎవరికి చెందుతుంది? ఈ రెండు కాస్ట్లకి సంబంధించి చెందుతుంది. Yes, sir. ఇక్కడ కాస్ట్ అనేది ఏమవ్వాలి? ఈ రెండు కంపెనీలకి ఏ పోర్షన్ అవ్వాలి. ఈ కాస్ట్ అనేది ఈ రెండు కంపెనీల షేర్లకి ఏమవ్వాలి? ఏ పోర్షన్ అవ్వాలి. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, సార్. ఇప్పుడు ఏ పోర్షన్ అవ్వాలి అని చెప్పేసి ఎలా చేయాలి మనకి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది, sir. ఏవైతే అసెట్స్ అనేవి ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి వెళ్తున్నాయో టోటల్ అసెట్స్ లోంచి ఈ అసెట్స్ ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు కదమ్మా. Yes, sir. ఇప్పుడు ఏ లిమిటెడ్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో కాస్ట్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్, అందులో ఇప్పుడు 100 కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయనుకోమ్మా, ఇక్కడికి 40 crores వెళ్ళినాయి, ఇక్కడికి ఏమో 60 crores వెళ్ళినాయి అసెట్స్. Yes, sir. ఎగ్జాంపుల్ కి జనరల్ గా ఏం చేయొచ్చు, ఇక్కడ కాస్ట్ అనేది నాకు ఇప్పుడు ఒక షేర్ హోల్డర్ కి 100 రూపీస్ కాస్ట్ అయింది అనుకోమ్మా, అప్పుడు ఎలా బైఫర్కేట్ చేయొచ్చు 100 రూపీస్ ని? వీడికి షేర్స్ అనేది, వీడికి అసెట్స్ ఎన్ని వచ్చాయి? 60 crores. 60 crores 100 crores అంటే 60%. Yes, sir. 40%. 40%, sir. అంటే ఇక్కడ కాస్ట్ ని ఎలా బైఫర్కేట్ చేయొచ్చు? 100 into 60% అంటే 60 రూపీస్ కింద, ఇక్కడేమో 40 రూపీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు అమ్ముతుంది ఈ షేర్ కాబట్టి ఈ షేర్ యొక్క కాస్ట్ ఎంత తీసుకోవచ్చు? 60 rupees, sir. 60 రూపీస్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చమ్మా? Yes, sir. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, కానీ ఇందులో ఏ మెథడ్ ని వీడు అడాప్ట్ చేశాడు అనేది మనం చూడొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. సో నేను అసెట్స్ ని బేస్ చేసుకుని చేశాను, వాడు అలా చేశాడా లేకపోతే వేరేగా చేశాడా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, Yes, sir. రైట్, చదువు ఇక్కడ. Cost of acquisition shall be the amount which bears to the cost of acquisition of shares held by the SSE in the demerged company in the same proportion as the net book value of the assets transferred in a demerger bears to the net worth of the demerged company immediately before such demerger. ఓకే, ఇక్కడ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అసెట్స్ ని బేస్ చేసుకుని చేసాము కదమ్మా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కి. Yes, కానీ sir. వీడు ఎలా చెప్తున్నాడంట, నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఎ డీమర్జర్ బేర్స్ టు ద నెట్ వర్త్ ఆఫ్ ది డీమర్జర్ కంపెనీ అని చెప్పేసి అని అంటున్నాడు. మరి రిజల్టింగ్ కంపెనీకి నువ్వు ఎన్నైతే అసెట్స్ ఇచ్చేసావో నెట్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, మనకి ఏ కంపెనీది కావాలి? బి కంపెనీది కావాలి. నెట్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ టు బి లిమిటెడ్ కంపెనీ తీసుకోమంటున్నాడు. సో టోటల్ నెట్ వర్త్ ఆఫ్ ఏ లిమిటెడ్ తీసుకోమంటున్నాడు అమ్మా. మన నెట్ వర్త్ ఆఫ్ ఏ లిమిటెడ్ తీసుకోమంటున్నాడు. ఈ ప్రపోర్షన్ లో అంటే టోటల్ నెట్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో బి లిమిటెడ్ లో, అందులో అది ఎంతలో నెట్ వర్త్ ఆఫ్ ఏ లిమిటెడ్ లో ఎంత పోర్షన్ వస్తుంది చూసుకుని దాని మీద మనం ఏం చేయాలంటమ్మా, ఇక్కడ కాస్ట్ అనేది బైఫర్కేషన్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? Yes, sir.
రైట్. అర్థమైంది సో సార్. ఒకసారి నోట్ నెంబర్ 1 అని చెప్పాడు కదా, నోట్ నెంబర్ 1 లో మనం చూద్దాం. ఎస్ సార్. ఇక్కడ ఒకసారి చూడమ్మా, ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాడు చూడు. Net book value of assets transferred in a demerger divided by net worth of demerged company immediately before demerger into cost of acquisition of shares in demerged company. సో ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ ఇన్ ద కంపెనీ ఎంత తీసుకున్నాం అమ్మా? 100 రూపీస్ తీసుకున్నాం. Yes, sir. ఎగ్జాంపుల్ లో Yes sir. దాన్ని ఎలా బైఫర్కేట్ చేస్తున్నారంటే నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ బి టు డిమర్జర్ కంపెనీ అంటే బి లిమిటెడ్ కంపెనీకి అసెట్స్ ఎంతైతే ట్రాన్స్ఫర్ చేశారో అది డివైడెడ్ బై ఏ లిమిటెడ్ యొక్క నెట్ వర్త్, అంతే కదా. Yes sir. ఇప్పుడు ఇక్కడ మనం ఫార్ములా రాసుకున్నాం కదమ్మా, 60 crores. ఇక్కడ ఫార్ములా ఏమని రాసుకున్నాము చూడు. Net assets of B limited transfer to B limited divided by net worth of A limited into cost. అంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఫార్ములా ఇదే ఒకటేనమ్మా. Yes sir. క్లియర్ అందా అమ్మా? Yes sir, clear sir. ఓకేనమ్మా. నెక్స్ట్ చదవమ్మా. Original shares held by the shareholder in the demerged company after the demerger. ఒరిజినల్ షేర్స్ హెల్డ్ బై ద షేర్ హోల్డర్ ఇన్ డిమర్జెడ్ కంపెనీ ఆఫ్టర్ డిమర్జర్. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఎలా స్ప్లిట్ అయింది అనుకున్నామమ్మా? A limited, B ఏ limited. లిమిటెడ్ బి లిమిటెడ్ గా స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఏ లిమిటెడ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. Yes sir. సో ఇక్కడ బి లిమిటెడ్ అనేది రిజల్టింగ్ కంపెనీ కింద వచ్చింది. ఏ లిమిటెడ్ లో షేర్స్ ఎంత అవుతాయి? ఇప్పుడు 100 రూపీస్ లో మనం ఇక్కడ 60 రూపీస్ బి లిమిటెడ్ అనుకుంటే రిమైనింగ్ 40 ఏమనుకున్నాం? A limited sir. సో కాబట్టి ఏ లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ యొక్క షేర్ హోల్డర్ షేర్స్ బి లిమిటెడ్ లో వాల్యూ కనుక్కున్న తర్వాత బి లిమిటెడ్ లో వాల్యూ తీసేస్తే మిగిలినంత ఏమవుద్ది? A limited value sir. అంతే కదమ్మా. Yes, sir. ఒకసారి చదువు. The cost of acquisition of original shares as reduced by the cost of acquisition of the shares in the resulting company as arrived under section 49(2)(c). సో 49(2)(c) అంటే పై సెక్షన్ అమ్మా. సో పై సెక్షన్ ప్రకారం మనం రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ కాస్ట్ ఎంతైతే కనుక్కుంటామో ఫార్ములా వేసి Yes sir. ఆ వాల్యూని మైనస్ చేసేస్తే దేంట్లోంచి డిమర్జెడ్ కంపెనీ కొన్న షేర్స్ నుంచి మైనస్ చేసేస్తే మనకేమవుతుందమ్మా? Original shares of demerged company. అంటే 100 లోంచి Limited, 60 అనుకుంటే 60 తీసేస్తే రిమైనింగ్ 40 ఉంటది. 40 40 అంటే తీసేయాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? Yes sir. క్లియర్ ఆర్ నాట్? Clear sir. ఆఫ్ చేశాను. మణికంఠ Yes, sir. అర్థమైందమ్మా? సోఫర్ Yes, sir. రైట్. అర్థమైతే కనుక నెక్స్ట్ సెక్షన్ చదవమ్మా. 49(4). Where the value of property received by SSE from another person is subject to tax. సబ్జెక్ట్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 56 to 56 to 10. ఓకే. సో 56 to 10 అంటే మనకి గిఫ్ట్ గానీ ఏదైనా వచ్చింది అనుకోమ్మా. గిఫ్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గానీ మూవబుల్ ప్రాపర్టీ గానీ గిఫ్ట్ రావచ్చు కదా. Yes, sir. Yes, sir. సో అలా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒక గిఫ్ట్ వచ్చింది అనుకో. Okay, sir. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదో గిఫ్ట్ గా రావచ్చు లేదా ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కి రావచ్చు. Yes, sir. దాన్ని ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. Yes, sir. చెప్పుకున్నాం సార్. గిఫ్ట్ గురించి గిఫ్ట్ గా వచ్చిన ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ వచ్చినా సరే దాన్ని ట్యాక్స్ చేస్తాం అని చెప్పేసి చెప్పుకున్నాం అదర్ సోర్సెస్ లో. సో Yes, sir. మార్కెట్ లో సారీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకున్నాం కదా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూగా తీసుకుంటాం. Yes, sir. స్టాంప్ డ్యూటీ వాల్యూ 10 lakhs ఉందమ్మా. ఆ 10 lakhs ఉన్న అసెట్ ని నీకు ఫ్రీగా ఇస్తున్నాడు ఎవడో గాని. Okay, sir. రూపాయి కన్సిడరేషన్ చార్జ్ చేయకుండా 10 లక్షల అసెట్ ని నీకు ఇచ్చేస్తున్నాడు. నీకు Okay, sir. అదర్ సోర్సెస్ లో గిఫ్ట్ రూపంలో ఎంత ట్యాక్స్ అవుతుందమ్మా? 10 lakhs tax అవుతుంది సార్. ఎంత అవుతుందమ్మా? 10 lakhs. 10 lakhs ట్యాక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ కట్టేసావు నువ్వు. 10 lakhs మీద ట్యాక్స్ కట్టేసావు. Okay, sir. ఇప్పుడు ఆ అసెట్ ని ఏదైతే వచ్చిందో ఆ అసెట్ ని గిఫ్ట్ ద్వారా వచ్చిన అసెట్ ని నువ్వు అమ్మేస్తున్నావు. గిఫ్ట్ ద్వారా వచ్చిన అసెట్ ని నువ్వు సేల్ చేస్తున్నావు అంట. సేల్ చేస్తుంటే Okay, sir. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తెలుస్తుంది.
లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తెలుస్తుంది, నెట్ కన్సిడరేషన్ వస్తుంది, లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అవుతుంది. నీకు గిఫ్ట్ ద్వారా వచ్చింది ఎవడో కానీ నీకు రిలేటివ్స్ ఇచ్చిన గిఫ్ట్ కాదమ్మా, గిఫ్ట్ అదర్ దాన్ రిలేటివ్ ఎవడో ఇచ్చాడు మీ గిఫ్ట్. సో వాడు Okay, sir. ఇచ్చి నీకేం చేస్తున్నాం, ఫస్ట్ ట్యాక్స్ చేసేస్తున్నాం. Yes, sir. ఓకే, సో ట్యాక్స్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి. ఇలాంటి అసెట్ ని 10 లక్షలు వచ్చిన అసెట్ ని నాకు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నేను ఎంతకు అమ్ముతున్నానంటే 25 లక్షలకు అమ్ముతున్నాను అంటమ్మా. Okay, sir. ఇప్పుడు కాస్ట్ ఎంత తీసుకోవాలి నేను? మనం గిఫ్ట్ మీద ట్యాక్స్ పే చేస్తాం కదా సార్, వాల్యూ ఈ సెక్షన్ 10 లో lakhs వాల్యూని డిస్క్రిప్షన్. మీద ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి 10 lakhs వాల్యూని కాస్ట్ కింద తీసుకోవాలి అంటున్నాం, అంతేనమ్మా? ఎస్ సార్. అంతేనా కదా? అంటే 10 lakhs అని కాదు సార్, మరి ట్యాక్స్ పే చేసిన అమౌంట్ ఎంత అయితే ట్యాక్స్ పే చేస్తాం, ట్యాక్స్ అంటే పే చేసిన section- amount దాని వాల్యూ అంత ట్యాక్స్ పే చేసాం అంటే ఇన్కమ్ కన్సిడర్ చేసాం కదా, ఈ ఎస్ 10 సార్, lakhs ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం కదా. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ 10 lakhs ని తీసుకుంటామా లేకపోతే 10 lakhs ని కట్టిన ట్యాక్స్ ని ఇక్కడ కాస్ట్ కింద తీసుకుంటామా? 10 lakhs ని తీసుకుంటాం సార్. 10 lakhs ని తీసుకుంటాం కదమ్మా. ఎస్ సార్. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఏదంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ లో 6 లక్షలకి మనం కొన్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం, మిగతా 4 లక్షల మీద Yes, sir. పర్సెంటేజ్ కింద ట్యాక్స్ చేస్తాం. ఎస్ సార్. కాస్ట్ ఎంత తీసుకున్నాం? 6 lakhs + 4 lakhs టోటల్ 10 10,000. lakhs. అవునా? ఎస్ సార్. సో ఇక్కడ Yes, sir. డైరెక్ట్ గా మనం నాకు ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు, ఊరినే వచ్చే మూవబుల్ ప్రాపర్టీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయాడు. ఎస్ సార్. ఈ 10 lakhs నాకు ఏమవుతుందమ్మా? ట్యాక్స్ అవుతుంది సార్. ట్యాక్సిబుల్ అవుతుంది. 56(2) Yes, sir. ప్రకారం నాకు ఇది ట్యాక్సిబుల్ అవుతుంది, అంతే కదా? ఎస్ సార్. ఇక్కడ ఎస్ కాస్ట్ సార్. ఎంత కన్సిడర్ చేయాలి నేను? 10 lakhs కన్సిడర్ చేయాలి. ఎస్ సార్. ఓకే, సో ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కి వస్తే 10 లక్షల వర్త్ ఆఫ్ ల్యాండ్ ని లేదా బిల్డింగ్ ని నాకు 3 lakhs కి ఇచ్చాడంట వాడు. ఎస్ సార్. కానీ ఎంత మీద ట్యాక్స్ కడతామో మనకి డిఫరెన్స్ 7 lakhs మీద మనం ట్యాక్స్ కట్టేస్తాం ఎస్ సార్. గిఫ్ట్ కింద. ఇక్కడ 3 Yes, sir. lakhs మనం పే చేసాము కాబట్టి కాస్ట్ అవుతుంది, ప్లస్ ఈ 7 lakhs మీద ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి 7 lakhs కూడా మనకి ఏమవుతుందంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది సార్. సో టోటల్ ఎంత అవుతుంది? 10 lakhs సార్. 10 lakhs. చదవమ్మా. The value adopted under section 56(2)(10) shall be deemed to be the cost of acquisition of such property on subsequent transfer. సో సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్ కి వాల్యూ ఎంత, కాస్ట్ ఎంత తీసుకుంటాం అంటే వాల్యూ అడాప్టెడ్ ఫర్ 56(2)(10) లో వాల్యూ ఎంత అయితే అడాప్ట్ చేసాం, 56(2) లో వాల్యూ ఎంత అడాప్ట్ చేసాం, ఇక్కడ ఎగ్జాంపుల్ లో 10 lakhs అడాప్ట్ 10 lakhs. కాబట్టి Yes, 10 sir. lakhs ని కాస్ట్ కింద తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ చదవమ్మా. Section 49 sir. Capital asset being share in the project in the form of land or building or both, referred under section 45(5)(a). ఓకే, capital asset being shares in the project in the form of land or building or both, referred to on section 45(5)(a). అంటే 45(5)(a) లో మనకి ఏంటమ్మా, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంటే కదా. ఎస్ సార్. సో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ నీది, బిల్డర్ నేను, ఇద్దరం కలిపి మనం కోలాబరేట్ అయ్యి నువ్వు ల్యాండ్ మీద రైట్ వదులుకుంటున్నావు, నేనేమో కన్స్ట్రక్ట్ చేసి నీకు ప్రపోర్షన్ ఆఫ్ ఫ్లాట్స్ అనేవి నీకు ఇస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు ల్యాండ్ ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో రైట్ వదులుకోవడానికి నేను ఏమంటున్నాను, ఇక్కడ క్యాపిటల్ లెవీ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. సో అలాంటప్పుడు మనం ఏమనుకున్నాం అంటే నీకు అలాట్ చేసిన ఫ్లాట్స్ యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూని మనం ఏమనుకున్నామా, ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుని ఇక్కడ మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో అలాంటప్పుడు అక్కడ కాస్ట్ ఎంత తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. ఓకే సార్. అలా ఎలాంటైన అసెట్ ఉంది కదా నాకు. ఎస్ సార్. ఇప్పుడు నాకు 4 ఫ్లాట్స్ ఇచ్చావు నువ్వు. ఇప్పుడు సపోజ్ నేను ల్యాండ్ ఓనర్, నువ్వు బిల్డర్ అనుకుందాం. ఇప్పుడు ఒక 500 గజాల ల్యాండ్ లో మనం ఏంటంటే ఇద్దరం కలిపి, నేను ల్యాండ్ ఇచ్చాను, నువ్వేమో డబ్బులు పెట్టుబడి పెట్టి ఒక 10 ఫ్లాట్లు పెట్టావు, నువ్వు కట్టావు, కన్స్ట్రక్ట్ చేసావు. నువ్వేంటంటే 6 ఫ్లాట్లు నువ్వు తీసుకుంటాను, 4 ఫ్లాట్లు నాకు ఇస్తానని చెప్పావు. ఓకే సార్. ఆ 4 ఫ్లాట్లు నేను తర్వాత అమ్ముకుంటున్నానంట. ఓకే సార్. ఆ 4 ఫ్లాట్లు నేను అమ్ముకుంటున్నప్పుడు నాకు కాస్ట్ ఎంత అవుతుంది, కాస్ట్ కింద ఎంత కన్సిడర్ చేయాలి, ఎంత కన్సిడర్ చేయాలమ్మా? స్టాంప్ డ్యూటీ ఎంత వాల్యూ ఉంటే అంత కన్సిడర్ చేయాలి సార్. అక్కడ
నీకు ఏం చేసామమ్మా అక్కడ కేసులోని ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ అడాప్టెడ్ అంటే ఫ్లాట్స్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది సర్టిఫికేట్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ నాటికి మనకున్న స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం అడాప్ట్ చేసుకుని మనం ఏం చేసాం ల్యాండ్ కన్వర్ట్ చేసి ట్యాక్స్ కట్టేసాం. ఆ ఫ్లాట్స్ ని ఎక్కడికైతే ఎంతైతే కాస్ట్ కన్సిడర్ అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద తీసుకున్నామో ఆ వాల్యూని ఏం చేస్తుంటాం ఇక్కడ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అంతేనమ్మా? Cost of acquisition shall be the amount which is deemed to be the full value of consideration, that is the stamp duty value on the date of issue of said certificate of completion, as increased by consideration received in cash as provided in section 45(5)(a). అక్కడ ఆల్రెడీ మనం ఏం చేసాం, మనకి ఏదైతే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ప్లస్ క్యాష్ వచ్చిందో అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే అక్కడ ఏంటి, అక్కడ ల్యాండ్ వాల్యూ ఇక్కడ ఫ్లాట్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే వచ్చిందో యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది అంటే కాంపిటెంట్ అథారిటీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చే రోజుకి ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ ఎంతైతే ఉందో స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని దాని మీద క్యాష్ ఏమన్నా వస్తే కనుక దాంతో కలిపి మనం ఏం చేయాలంటమ్మా అక్కడ సేల్ కింద కన్సిడర్ చేస్తాం. సేల్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కన్సిడర్ చేస్తాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తాం కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. Next కూడా చదివాము. 49 clause 9 conversion of stock in trade into capital asset section 28. సో స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ కింద మారిస్తే అప్పుడు కాస్ట్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి అంటే, సో ఇక్కడ మనం నార్మల్ గా ఒక అసెట్ ఉన్న ఒక మనం బిల్డింగ్స్ కొన్ని అమ్మడం అనుకున్నాము, బిల్డింగ్ ని మనం స్టాక్ కింద తీసుకుంటున్నాం, బిల్డింగ్ ని మనం స్టాక్ కింద చూసుకుంటున్నాం. ఈ స్టాక్ ని మనం క్యాపిటల్ అసెట్ కింద మారిస్తే క్యాపిటల్ అసెట్ నమ్మితే మనకి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ వస్తుంది. Yes sir. మనం క్యాపిటల్ అసెట్ కింద కొన్నామా? No sir, stock in trade capital of merchant. సో స్టాక్ కింద కొన్నాం. ఇప్పుడు క్యాపిటల్ అసెట్ కింద కొనలేదు మనం, క్యాపిటల్ అసెట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుందా? No sir. సో మరి అది కన్వర్ట్ అయ్యి వచ్చింది కదా, కన్వర్ట్ అయ్యి వచ్చినప్పుడు ఎంత ఏ కాస్ట్ తీసుకోవాలి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ వాల్యూ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి సార్. సో స్టాక్ ఇన్ ట్రేడ్ ని కొన్న వాల్యూ తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ ని కన్వర్ట్ చేసేస్తున్నాం అంటే ఇక్కడ క్యాపిటల్ అసెట్ ని కన్వర్ట్ చేస్తున్న స్టాక్ ఇన్ ట్రేడ్ కింద అనుకున్నాం అనుకోమ్మా, దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేశారా? Yes sir. సో అలాంటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ కట్టిస్తున్నారు నీ చేత. Yes sir. ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లో కన్వర్ట్ చేస్తే ఇది ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఇక్కడ ట్యాక్స్ ఎలా చేస్తాం అనుకున్నాం, డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకుంటాం కదమ్మా. Yes sir. సో డేట్ ఆఫ్ కన్వర్షన్ కి ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుని మనం ఏం చేస్తాం క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. Yes sir. దీంట్లోంచి కాస్ట్ మైనస్ చేసి ఫేర్ మార్కెట్ వాల్యూ ఏదంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసుకుని అందులో కాస్ట్ మైనస్ చేసి క్యాపిటల్ గెయిన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Yes sir. అంతేనా? Yes sir. Yes sir. సో ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్ కింద ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మారిపోయిన తర్వాత బిజినెస్ ఇన్కమ్ లో P&L లో మనకి దాన్ని అమ్మాం. Yes sir. అమ్మినప్పుడు దాని కాస్ట్ ఎంత తీసుకుంటాం? ఇక్కడ ఏదైతే మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసి ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేసామో అక్కడ ట్యాక్స్ కట్టేసినట్టే కదా. అవును సార్. ఇక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ ఫెయిర్ మార్కెట్ కన్వర్షన్ అనేది మనకి కాస్ట్ కింద తీసుకుంటాం P&L లో. Yes sir. అంతే కదా. ఇక్కడ బిల్డింగ్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ లోంచి క్యాపిటల్ అసెట్ లో కన్వర్ట్ చేస్తున్నాం అంట. అంటే స్టాక్ ని మనం ఏం చేస్తున్నాం క్యాపిటల్ అసెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. Yes sir. అలాంటప్పుడు ఇక్కడ స్టాక్ ని మనం ఏం చేస్తున్నాడమ్మా ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదో ఉంది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఏదైతే ఉందో దాన్ని సేల్ కింద కన్సిడర్ చేసేయాలి. ఇక్కడ సపోజ్ 10 lakhs ఉంది అనుకోమ్మా, స్టాక్ మనం కొన్న వాల్యూ 10 lakhs, కాస్ట్ కే కదా ఎప్పుడు స్టాక్ వాల్యూ చేసేది. మా స్టాక్ ని కాస్ట్ కే కదా వాల్యూ చేస్తారు. Yes sir, cost sir. మనం కొన్నప్పుడు 10 లక్షలకు కొన్నామంటే మనం కన్వర్ట్ చేసే రోజుకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 15 లక్షలు ఉందంట. Yes sir, 15 lakhs consider sir cost of acquisition. 15 lakhs సేల్ కింద కన్సిడర్ చేస్తాం ఇక్కడ బిజినెస్ ఆర్ పోర్షన్ లో. Yes sir. స్టాక్ పోద్ది, ఇక్కడ సేల్ 15 lakhs వచ్చేస్తుంది. Yes sir. అదేనమ్మా ఈ 15 లక్షలు ఏదైతే ఉంటుందో ఈ 15 లక్షలను ఏం చేస్తామమ్మా
ఈ 15 లక్షలు బిజినెస్ ఇన్కమ్ కింద ఆఫర్ చేస్తాం కాబట్టి, అంటే 5 లక్షల మీద బిజినెస్ ఇన్కమ్ కింద ఆఫర్ చేసి బిజినెస్ ఇన్కమ్ కింద చూపించాం. Yes, sir. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ఎంత కన్సిడర్ చేయాలి? 15 lakhs కన్సిడర్ చేయాలి. Yes, అంతేనా? sir. Yes, sir. Right. సో ఇప్పుడు చదవమ్మా ఒకసారి. Fair market value of stock in trade as on the date of conversion of stock in trade into capital asset. సో స్టాక్ ఇన్ ట్రేడ్ క్యాపిటల్ అసెట్ లో కన్వర్ట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ది స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్కడ ఫెయిర్ మార్కెట్ Fair market value. అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అదే వాల్యూని మనం ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాం? P&L లో P&L లో సేల్ కింద కన్సిడర్ చేస్తాం. సేల్ కింద కన్సిడర్ చేస్తాం. Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఆఫ్ చేశాను అమ్మా. ఇక్కడ డీమర్జర్ కంపెనీ దగ్గర మనం క్యాలిక్యులేషన్ లో నెట్వర్త్ అనేది ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుందమ్మా. నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పేసి డీమర్జర్ కంపెనీ యొక్క నెట్వర్త్. సార్ నెట్వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే 2 రకాల మెథడ్స్ ఉన్నాయమ్మా. సో నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 రకాల మెథడ్స్ ఉన్నాయంట. ఏంటి? అసెట్ సైడ్ అప్రోచ్, లయబిలిటీ సైడ్ అప్రోచ్. అసెట్ సైడ్ అప్రోచ్, లయబిలిటీ సైడ్ అప్రోచ్. ఓకే, ఈ అసెట్ సైడ్ అప్రోచ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే, సో ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసేస్తే వచ్చేది నెట్వర్త్ అమ్మ. సో నెట్వర్త్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ లయబిలిటీ సైడ్ గురించి మాట్లాడుకుంటే క్యాపిటల్, రిజర్వ్స్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ అమ్మ. రిజర్వ్స్, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. అసెట్స్ లో ఫిక్టీషియస్ అసెట్స్ ఎన్నో ఉన్నట్లయితే అవి మైనస్ చేసేసింది. అంటే ఇలా చూసుకున్నా మనకేమవుతుందంటే ఒక బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ మనం వేసినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఓకే, అవుట్ సైడ్ లయబిలిటీస్ ఆర్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, అవుట్ సైడ్ లయబిలిటీస్ ఆర్ కరెంట్ లయబిలిటీస్, ఇక్కడేమో క్యాపిటల్. అల్టిమేట్ గా నెట్వర్త్ అంటే ఈ క్యాపిటల్ అమ్మ. నెట్వర్త్ అంటే ఈ క్యాపిటల్. దాన్ని ఎలా అరైవ్ అవుతా ఉంటే ఇక్కడ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేది ఏంటి? ఇవన్నీ కూడా క్యాపిటల్ లో పార్టెడే. సో ఈ క్యాపిటల్ లో పార్టెడ్ కాబట్టి ఇవన్నీ క్యాపిటల్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఇలా ఈ అమౌంట్ అరైవ్ అవ్వడానికి ఇది ప్లస్ ఇది మైనస్ ఇది అరైవ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం నెట్వర్త్ అనేది అరైవ్ అవ్వచ్చు. ఎక్కడ ఎలా చేయమంటే అలాగే చేయాలమ్మా. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక నెట్వర్త్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాడమ్మా. నెట్వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటున్నాడమ్మా? ది అగ్రిగేట్ ఆఫ్ ది paid up share capital and general reserves. Paid up share capital, general reserves రెండింటిని కన్సిడర్ చేసి నెట్వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏ అప్రోచ్ చెప్తున్నట్టు? లయబిలిటీ సైడ్ అప్రోచ్ చెప్తున్నట్టు. ఓకే, రైట్. మా నిఖిల Yes, sir. అర్థమైందమ్మా? సో ఫార్ Yes, sir. Yes, sir. అర్థమైతే కనుక ఇల్లస్ట్రేషన్ నెంబర్ 10 చదవమ్మా. Mr. Naveen is a shareholder in D Limited holding 1000 shares which was acquired for consideration of rupees 12 lakhs. D Limited transfers the assets and liabilities of one of its undertakings to R Limited. In consequence of such a demerger, Naveen is issued certain shares in R Limited in lieu of certain shares held in D Limited. You are informed that the book value of assets transferred is rupees 175 lakhs. Book value of liabilities transferred is rupees 75 lakhs. Paid up share capital is 400 lakhs and general reserves rupees 100 lakhs as appearing in the books immediately before the demerger. You are required to compute the cost of acquisition of the shares held in R Limited and D Limited by Naveen after demerger. ఓకే, ఇక్కడ డీమర్జెడ్ కంపెనీ అంటే ఏంటి? రిజల్టింగ్ కంపెనీ అంటే ఏంటి? ఇక్కడ డీలిమిటెడ్ అనేది డీమర్జెడ్ కంపెనీ. R Limited resulting company. అది ఎందులోకి వచ్చింది? ఆర్ లిమిటెడ్ అనేది రిజల్టింగ్ కంపెనీ. ఈ లిమిటెడ్ కంటిన్యూ అవుతుంది, ఆర్ లిమిటెడ్ కొత్తగా వస్తుంది. Yes, sir. ఆర్ లిమిటెడ్ ఏంటి? రిజల్టింగ్ కంపెనీ. Yes, డి sir. లిమిటెడ్ ఏంటి? కంటిన్యూయింగ్ కంపెనీ. Yes, sir. నేను షేర్స్ దేంట్లో కొన్నాను? D Limited, sir. డి లిమిటెడ్ లో షేర్స్ కొన్నాను.
దానికి అగ్నెస్ట్ గా నాకు ఏమి ఇచ్చారు? లిమిటెడ్ ఇచ్చారు సార్. డి లిమిటెడ్ లో షేర్ అసెట్స్ కొన్ని ఆర్ లిమిటెడ్ కి వెళ్ళి, కాబట్టి ఆర్ లిమిటెడ్ లో షేర్స్ నాకు ఇచ్చారు. షేర్స్ అమ్ముకుంటున్నాను నేను. ఓకే, షేర్స్ నేను అమ్ముకుంటున్నప్పుడు కాస్ట్ ఎంత తీసుకోవాలి? ఆర్ లిమిటెడ్ యొక్క కాస్ట్ ఎంత తీసుకోవాలి? డి లిమిటెడ్ షేర్స్ యొక్క బ్యాలెన్స్ కాస్ట్ ఎంత తీసుకోవాలి? అంటే ఒరిజినల్ డి లిమిటెడ్ లో కొన్నది అంటే బిఫోర్ డిమర్జర్, అంటే డిమర్జెడ్ కంపెనీ. ఇది డిమర్జెడ్ కంపెనీలో నేను షేర్స్ కొన్నది ఎంత కమ్మా? డిలిమిటెడ్ లోనా సార్? డిలిమిటెడ్ లో నేను షేర్స్ కొన్నది ఎంత చెప్పాడు? అంటే డిమర్జెడ్ కంపెనీ, ఒరిజినల్ కంపెనీలో బిఫోర్ డిమర్జర్ 12 lakhs. 175 lakhs సార్. కన్సిడరేషన్ వచ్చేసి 12 lakhs సార్. 12 lakhs కదమ్మా ఇక్కడ. ఇక్కడ ఒరిజినల్ డిలిమిటెడ్ లో మనం కొన్న షేర్స్ యొక్క బిఫోర్ డిమర్జర్ నేను షేర్స్ ఎంత కొన్నాను? 12 లక్షలు కొన్నాను నేను. 1000 షేర్స్ కూడా. రైట్. ఇప్పుడు డి లిమిటెడ్ ఆర్ లిమిటెడ్ కి ఎలా పంచుతాము అని చెప్పేసి అంటే, ఆర్ లిమిటెడ్ ఏంటి? రిజల్టింగ్ కంపెనీ. రిజల్టింగ్ కంపెనీకి వచ్చేసరికి ఒక ఫార్ములా వేయాలి మనం. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్. నెట్ బుక్ వాల్యూ అంటే అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని? 175 lakhs. లయబిలిటీస్ ట్రాన్స్ఫర్డ్ ఎన్ని? 75. నెట్ అనగానే ఏంటి? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ కదా నెట్. సో అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటే 175 మైనస్ 75. 100 lakhs సార్. ఇది నెట్ అసెట్, నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ అమ్మా. అంతే కదా? సో నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ డివైడెడ్ బై ఏమేస్తాం? నెట్ వర్త్ ఆఫ్ డిమర్జ్డ్ కంపెనీ సార్. నెట్ వర్త్ ఆఫ్ ది డిమర్జ్డ్ కంపెనీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లయబిలిటీస్ అయితే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ అప్రోచ్ ఫాలో అవ్వాలి అక్కడ. ఎందుకంటే లయబిలిటీస్ అప్రోచ్ చెప్పాడు అక్కడ. నెట్ వర్త్ షాల్ బి అగ్రిగేట్ ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్స్ అని చెప్పాడు. అలా కాకుండా ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అని చెప్పుకుంటే అలాగే చేసేవాళ్ళం. అర్థమైందమ్మా? రెండు రకాలుగానే చేయొచ్చు. ఆన్సర్ ఒకటే వస్తుంది. కాకపోతే అటు చెప్పిన మెథడాలజీ ప్రకారమే చేయాలి. లయబిలిటీస్ అప్రోచ్ ఫాలో అవ్వాలి ఇక్కడ. సో క్యాపిటల్ ఎంత? 400 lakhs సార్. ఓకే, జనరల్ రిజర్వ్స్ ఎంత? 100 lakhs సార్. అంటే 500 lakhs. 500 సార్. సో ఇక్కడ మనకు వచ్చిన ఇదంతా 100 lakhs. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఇంటూ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ డివైడెడ్ బై నెట్ వర్త్ ఇంటూ కాస్ట్. కాస్ట్ అంటే ఎంత? 12 lakhs సార్. 12 lakhs. 12 lakhs ని ఎలా ఇప్పుడు బైఫర్కేట్ చేయాలి? 1/5 అంటే ఎంత అవుతుందమ్మా? 12 lakhs ఇంటూ 1/5. 2.4 సార్. ఎంతమ్మా? 2.4 సార్. 2.4 lakhs. yes sir. ఇది ఏ కంపెనీ షేర్? రిజల్టింగ్ కంపెనీ షేర్స్ యొక్క వాల్యూ. yes sir. అంతేనమ్మా? yes sir. yes sir. రైట్. ఇది కాస్ట్. sir. సో ఇప్పుడు మరి బ్యాలెన్స్ డి లిమిటెడ్ ఉన్నది కదా, డి లిమిటెడ్ యొక్క కాస్ట్ ఎంత? ఇక్కడ డి లిమిటెడ్, ఇక్కడ ఇప్పుడు ఆర్ లిమిటెడ్ అంటే రిజల్టింగ్ కంపెనీ. రిజల్ట్ అయిపోయింది. బ్యాలెన్స్ డిమర్జర్ ఉంది కదా, డిమర్జర్ అయిపోయిన తర్వాత డి లిమిటెడ్ ఉంటుంది కదా. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో సార్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? హలో సార్. yes sir. yes sir. రైట్. ఇప్పుడు 12 lakhs లోని రిజల్టింగ్ కంపెనీ ఆర్ లిమిటెడ్ వాల్యూ తీసేస్తే మిగిలినంతా ఏ కంపెనీకి? డి లిమిటెడ్ సార్. ఆఫ్టర్ డిమర్జర్, డి లిమిటెడ్ ఆఫ్టర్ డిమర్జర్ యొక్క కాస్ట్ ఎంత? అది 12 minus 2.4 సార్. 12 minus 2.4 lakhs అంటే ఎంత? 9,60,000 సార్. 9.6 lakhs. yes sir. అంతేనమ్మా? yes sir. ఇక్కడ క్లియర్ గా అడిగాడు చూడు. కంప్యూట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ హెల్డ్ ఇన్ ఆర్ లిమిటెడ్ అండ్ డి లిమిటెడ్ బై నవీన్ ఆఫ్టర్ డిమర్జర్. ఆఫ్టర్ డిమర్జర్. ఆఫ్టర్ డిమర్జర్ యొక్క డి లిమిటెడ్ షేర్స్ యొక్క వాల్యూ, ఆర్ లిమిటెడ్ షేర్స్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనం మొత్తం రెండు కలిపి ఒరిజినల్ కంపెనీ షేర్ 12 లక్షలు కొన్నాం. దాన్ని ఎలా బైఫర్కేట్ చేసాం? డివైడ్ చేసాం. 2.4 lakhs ఏమో రిజల్టింగ్ కంపెనీ షేర్స్, 9.4 lakhs ఏమో ఆఫ్టర్ డిమర్జర్ కంపెనీ షేర్స్ వాల్యూ. ఈ కాస్ట్ ని తీసుకుని ఒకవేళ ఆర్ లిమిటెడ్ లో షేర్స్ నేను అమ్మేస్తున్నాను అనుకోమ్మా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటాను? 2.4 lakhs. అది. సో అది ఒకవేళ ఆఫ్టర్ డిమర్జర్ డి లిమిటెడ్ షేర్స్ నేను అమ్మేస్తున్నాను అనుకో,
అప్పుడు ఎంత తీసుకుంటాను? 9.6 sir. 9.6 lakhs కాస్ట్ కింద తీసుకుంటాను. క్లియర్ కదమ్మా? అర్థమైంది కదమ్మా? అర్థమైంది సార్. ఫార్ములా ఏంటి ఒకసారి చెప్పమ్మా? Net book value of the assets transferred in a demerger by net worth of demerged company immediately before demerger into cost of original shares in demerger company sir. రైట్. ఓకే, అర్థమైంది కదమ్మా? Yes sir. Yes, sir. ఆఫ్ చేశాను. సార్ నాకు ఒక డౌట్ సార్. చెప్పమ్మా. ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు బ్రోకరేజ్ వాల్యూ బ్రోకరేజ్ చార్జెస్ ఉంటుంది కదా సార్, అంటే పర్చేస్ చేసుకున్న వాళ్ళు అంటే పర్చేస్ కి సేల్ ఎక్స్పెన్స్ కి అండ్ మధ్య ట్రాన్స్ఫర్ లోకి వస్తుందమ్మా ఇది. బ్రోకరేజ్ ఉంటుంది కదా సార్. అవునమ్మా. అప్పుడు సెల్లర్ క్యాపిటల్ గెయిన్ వేసేటప్పుడు బ్రోకరేజ్ వాల్యూ తీసుకుంటాడా సార్? సెల్లర్ బ్రోకరేజ్ సెల్లర్ సేల్ చేసినప్పుడా? ఎస్ సార్. అంటే పర్చేజ్ బ్రోకరేజ్ ఉంటుంది కదా సార్, పర్చేస్ సేల్ కి మధ్య. అవునమ్మా, ఇప్పుడు సెల్లర్ కనుక పే చేస్తున్నాడు అనుకో అమ్మడానికి, బ్రోకరేజ్ అనేది రెండు వైపులా ఉంటదమ్మా. కొనేటప్పుడు ఇప్పుడు నువ్వు ఏమన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు పే చేసే బ్రోకరేజ్, నువ్వు సేల్ చేసేటప్పుడు అమ్మే బ్రోకరేజ్ రెండు ఉంటాయి. ఎస్ సార్. ఓకే, సో అమ్మేటప్పుడు బ్రోకరేజ్ నువ్వేం చేస్తున్నావు? మైనస్ చేస్తున్నావు. మరి పర్చేజర్ అంటే బయర్ పెట్టుకుంటే సార్ బ్రోకరేజ్ వాల్యూ అది ఇంకా అది వాడి కన్సిడరేషన్, వాడి కాస్ట్ లోకి యాడ్ అయిపోద్ది. బయ్యర్ అలాంటి చార్జెస్ అయినా పే చేస్తే వాడి కాస్ట్ కి యాడ్ చేసుకుంటాడు అంతే. అప్పుడు సేల్ కి ఏం సంబంధం, సెల్లర్ కి సంబంధం ఉండదా సార్? అప్పుడు సెల్లర్ కి ఇంకా సంబంధం ఏముంటుందమ్మా? బయ్యర్ పెట్టుకున్నప్పుడు వాడికి వచ్చే కన్సిడరేషన్ లోంచి డ్రోప్ అయినా తగ్గుతుంది అనుకోమ్మా, అదే ఎక్స్పెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ కింద మనం మైనస్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 అమ్ముతున్నావు అమ్మా, అమ్ముతున్నావునే కానీ అందులో 5 లక్షలు బ్రోకరేజ్ పే చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ బ్రోకరేజ్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ₹1,00,00,000 5 లక్షలు తీసేస్తే రిమైనింగ్ 95 lakhs నీకు మిగులుతుంది. నీ క్యాపిటల్ గెయిన్ దేనిలోంచి కట్టగలవు? 95 lakhs నుంచే కట్టగలవు కదా. అవును సార్. అవును సార్. నీకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అదే బయ్యర్ అనుకో, బయ్యర్ బ్రోకరేజ్ ఏమవుద్ది? అటు కొనుక్కున్న కాస్ట్ కి యాడ్ అయిపోద్ది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి వస్తుంది. జాతక గుర్తుపెట్టుకోమ్మా, సెల్లర్ అమ్మినప్పుడు బ్రోకరేజ్ పే చేస్తే ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ లో కన్సిడర్ చేస్తాం. బయ్యర్ కొనుక్కున్నప్పుడు బ్రోకరేజ్ పే చేస్తే దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి యాడ్ చేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? జనరల్ గా ఎవరు బేర్ చేస్తారమ్మా? బ్రోకరేజ్ పర్చేజ్ కాస్ట్ ఎవరు బేర్ చేస్తారండి? రిజిస్ట్రేషన్ చార్జెస్ లాంటివి ఎవరు బేర్ చేస్తారు? పర్చేజ్. అలాగే బ్రోకరేజ్ అనేది రెండు వైపులా ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే సార్. థాంక్యూ సార్. ఓకే. నెక్స్ట్ సాయిరామ్. ఓకే, శిరీష కే సార్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అర్థమైంది కదమ్మా? అర్థమైంది సార్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ చదవమ్మా. Cost of acquisition in respect of mortgaged assets. Where a property inherited by the SSC was placed under mortgage by previous owner, and where such mortgage is discharged by the SSC, the sum paid by SSC for discharge is to be treated as cost of acquisition. It is deductible in the computation of capital gains. Okay. Property inherited by the SSC was placed under a mortgage by previous owner. అంటే ఇక్కడ స్పెషల్ కేసెస్ అమ్మేది. ఒక మార్టిగేజ్, ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, మా తాతగారు నాకు ప్రాపర్టీని ఇన్హెరిట్ చేశారు. అంటే మా తాతగారు చనిపోవడం వల్ల ప్రాపర్టీ నాకు వచ్చింది. ఓకే, ఇక్కడ ఆ ప్రాపర్టీ ఆయన ఏం చేశారంటే ఒకళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంట, మార్టిగేజ్ చేశారంట. ఓకే, ఆ మార్టిగేజ్ ని నేను విడిపించాల్సి వచ్చిందంట, ఎందుకంటే ఆయన చనిపోయారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ మార్టిగేజ్ ని నేను విడిపించాల్సి వచ్చిందంట, సమ్ అమౌంట్ పే చేసి నేను తెప్పించుకున్నానంట. ఇప్పుడు నేను కాస్ట్ పే చేసినట్ట. ఇస్ ఇట్ ఏ కాస్ట్? పే చేసినట్టు. సో అందులో నిజంగా చెప్పాలంటే ప్రాపర్టీ అక్వైర్ చేయడానికి నేను కాస్ట్ పే చేసినట్ట. ఆయన మార్టిగేజ్ చేసి అప్పు తీసుకుని ఒకటి దగ్గర మార్టిగేజ్ చేసి ఆ డబ్బులు దేనికైనా వాడేశారు మా తాతగారు.
ఆ Yes, sir. ప్రాపర్టీ నేను చనిపోయిన తర్వాత అప్పుడు ఆ మార్ట్గేజ్ రిలీజ్ చేస్తాను కానీ నేను వేరే వాడికి అమ్మలేను, అంతే కదా? అవును సార్. ఆ మార్ట్గేజ్ రిలీజ్ చేయడానికి నేను కొంత డబ్బులు పే చేశాను, ఆ లోన్ పే చేశాను అనమాట మార్ట్గేజ్ రిలీజ్ చేయించడానికి. ఎస్ సార్. ఓకే, అలా నేను పే చేసినప్పుడు ఆ పే చేసిన దాన్ని కాస్ట్ కింద అవుతుందా అంటే ప్రాపర్టీ ఎక్వైర్ చేయడానికి ఆయన కాస్ట్ కింద అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్ అని చెప్పేసి Yes, sir. చెప్పారంట. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇలాంటివి స్పెషల్ కేసెస్ కింద మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం అనేది ఉంటది. అర్థమైందా? ఓకే సార్. అందులో మనకి ఏమనిపిస్తుంది అంటే గనక ఇప్పుడు ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాడు దేనికైనా సరే ఖర్చు పెట్టేసి ఉండొచ్చు కదా డబ్బుల్ని, అందువల్ల వీడు పే చేసిందని మనం కాస్ట్ కింద ఎలా కన్సిడర్ చేస్తాం అని అనిపించినా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, కాస్ట్ కింద మనం కన్సిడర్ చేసేది. అర్థమైందా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ చదువు. If the SSC transfers a capital asset which is subject to mortgage created by the SSC himself, the amount paid by the buyer to clear mortgage debts out of the sale proceeds cannot be treated as cost of acquisition or cost of improvement and therefore not deductible. Okay, if the SSC transfers a capital asset which is subject to mortgage created by SSC himself, అంటే వాడంతట వాడే మార్టిగేజ్ చేశాడు. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మార్టిగేజ్ అనేది అంటే లోన్ తీసుకున్నాను, ఒకసారి మార్టిగేజ్ చేసి నేను లోన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాలనుకో, అప్పుడు ఆ అసెట్ అమ్మాలనుకోమ్మా, నేనేం చేశాను, ఆ మార్టిగేజ్ రిలీజ్ చేయించాలి కదా నేను. అవును సార్. ఆ మార్టిగేజ్ రిలీజ్ చేయించడానికి డబ్బులు పే చేసి మార్టిగేజ్ రిలీజ్ చేయించి నేను అమ్ముతున్నానంట. ఇప్పుడు మార్టిగేజ్ రిలీజ్ చేయించడానికి నేను పే చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది కాస్ట్ కింద తీసుకుంటామా? తీసుకోం సార్. ఎందుకు తీసుకోమ్మా? అంటే ఈ ప్రొవిజన్ అనేది మార్టిగేజ్ రిలీజ్ ప్రొవిజన్ అనేది ఎక్కడ మాత్రమే కాస్ట్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని నువ్వు దేనికైనా అసెట్ ఖర్చు పెట్టావా అంటే కాదు, నీ సొంతానికి వాడేసుకున్నావు. అలాగే మీకు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మార్టిగేజ్ చేసినప్పుడు కూడా డబ్బులు దేనికి వాడేసినా నువ్వు పే చేసావు కాబట్టి, వాడు లేక నువ్వు పే చేసావు కాబట్టి దాన్ని కాస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వే మార్టిగేజ్ చేసిన దాన్ని కాస్ట్ కింద కన్సిడర్ చేయరంట. మరి ఒకవేళ దీన్ని కాస్ట్ కింద కన్సిడర్ చేయించాలనుకో అప్పుడు ఏం చేయాలి చెప్పు? జస్ట్ ప్లానింగ్, ఈ అమౌంట్ ని కాస్ట్ కింద మనం కన్సిడర్ చేసేలా చేయాలనుకో అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేయించేసి, అంటే నీ తర్వాత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత నువ్వు పే చేయించావు అనుకో మా మార్టిగేజ్ కాస్ట్, అప్పుడేమవుద్ది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి వస్తుంది సార్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోకి వస్తుందా? ఎస్ సార్. కమింగ్ అండర్ ద ప్రీవియస్ కేస్. ఇక్కడైతే వీడిదైతే నాట్ డిడక్టబుల్, వీడిదైతే వాళ్ళ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అయితే డిడక్టబుల్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్, క్లియర్ సార్. ఇంకొక పాయింట్ చదవమ్మా, నెక్స్ట్ పాయింట్. Cost of acquisition in the case of goodwill, section 55. According to section 55, where self-generated goodwill of a business or any other capital asset is transferred in respect of which cost of acquisition is not ascertainable, then cost of acquisition shall be adopted as nil in the computation of capital gains. ఓకే, ఇక్కడ నువ్వు గుడ్విల్ అంటున్నాడమ్మా. గుడ్విల్ అంటే ఏంటమ్మా? What is goodwill? గుడ్విల్ అంటే ఏంటి? ఇప్పుడు నా చార్ట్ అకౌంటెంట్ బిజినెస్ ఉంది అనుకోమ్మా. ఇప్పుడు నువ్వు సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రెష్ గా కాదు, నేను ఆల్రెడీ కొంత రెవెన్యూ జనరేటింగ్ ఫర్మ్ కొనేద్దాం అనుకుంటున్నాను, సో దట్ ఐ కెన్ స్టార్ట్ విత్ జీరో కాకుండా సంథింగ్ తో నేను స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు మన ఫర్మ్ వచ్చేసరికి ఇయర్లీ ఒక 20 lakhs 30 lakhs ఎర్న్ చేస్తుంది అనుకుందాం అమ్మా. ఇప్పుడు నువ్వు రెడీగా స్టడీగా ఒకేసారి నువ్వు 30 lakhs ఇన్కమ్ తో జనరేట్ అయ్యే ఫర్మ్ ని తీసుకున్నావు అనుకోమ్మా, అక్కడ నుంచి బిజినెస్ చేసుకుంటావా లేకపోతే జీరో నుంచి చేసుకుంటావా? అక్కడ నుంచే చేసుకుంటాం సార్. సో మరి అలాంటప్పుడు నా దగ్గర నుంచి ఇది కొనేటప్పుడు నేను ఎంత కాస్ట్ చెప్తానమ్మా, ఎంత వాల్యూ చెప్తాను? మీ ఫర్మ్ యొక్క గుడ్విల్ ఎంతో అంత కలిపి చెప్తాను. గుడ్విల్ తో కలిపి చెప్తానా? అసలు అప్పుడు టోటల్ గా నేను నీకు ఒక 1 కోటి రూపాయలు చెప్పాను అనుకోమ్మా ఎగ్జాంపుల్. ఎస్ సార్. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే నేను ఇక్కడ నా రీజనల్ ప్రాక్టీస్ ఇచ్చేస్తానమ్మా అని చెప్పేసి అని అన్నాను అనుకో.
Yes, sir. ₹1 దేనికి పే చేస్తున్నావు నువ్వు నాకు? మన దగ్గర ఉన్న ఫర్నిచర్, మిషనరీ అని ఉంటదా? ఫర్నిచర్ అంటే మన దగ్గర ఉండే ఫర్నిచర్ అంటే టేబుల్స్, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ అంటే ల్యాప్టాప్స్, అయితే ప్రింటర్, వీటన్నిటి sir. కాస్ట్ కలిపితే 2 lakhs కూడా దాటం. Yes, sir. కానీ నువ్వు నాకు నన్ను ఎంత అడుగుతున్నాను? 1 1 crore crore. అడుగుతున్నాను. Yes, sir. సో ఇందులో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్న అసెట్స్ ఏంటి? ల్యాప్టాప్, టేబుల్, వీటితో పాటుగా నేను గుడ్ విల్ కూడా Goodwill. తీసుకుంటున్నాను. అవునా? Yes, గుడ్ విల్ sir. కాస్ట్ ఇప్పుడు గుడ్ విల్ కి కన్సిడరేషన్ అంటే 98 lakhs గుడ్ విల్ కి కన్సిడరేషన్. Yes, sir. మరి కాస్ట్ ఎంత నాకు గుడ్ విల్ కి? మా గుడ్ విల్ కి కాస్ట్ ఎంత? నేను గుడ్ విల్ ఎర్న్ చేయడానికి ఎంత 98 lakhs గుడ్ విల్ ఎర్న్ చేయడానికి నేను Yes, sir. ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యానో అని అడుగుతున్నాను. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో కాస్ట్ ఎంత అంటే సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి కాస్ట్ అనేది ఏమి చెప్పలేము. ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇఫ్ ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్, నీ అంతా నువ్వుగా జనరేట్ చేసిన గుడ్ విల్ కి కాస్ట్ ఉండదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. నిల్. అర్థమైందా? Yes, sir. అదే ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ₹1 పే చేసి కొనుక్కున్నావు కదా, Yes, sir. నువ్వు వేరే వాడికి 1,50,00,000 అమ్మేశావు. Yes, sir. అప్పుడు నీకు గుడ్ విల్ కి కాస్ట్ ఉందా? యు హావ్ పెయిడ్ మీ 98 lakhs as good will. Only, sir. Yes, sir. వాడి దగ్గర నుంచి నువ్వు ఒక 1,48 lakhs తీసుకుంటున్నావు అంటే గుడ్ విల్ కి కన్సిడరేషన్ కింద. Yes, sir. సో అలాంటప్పుడు నీకు కాస్ట్ ఎంత అవుతుంది? 98 lakhs అనేది 98 lakhs, minus sir. చేసుకుంటావు. Yes, sir. సో పర్చేజ్డ్ గుడ్ విల్ అయితే కనుక నెక్స్ట్ పాయింట్ చదవండి. In the case of transfer of purchased goodwill, the actual cost incurred will be taken as cost of acquisition. సో పర్చేజ్డ్ both గుడ్ విల్ the- అయితే in కనుక both నువ్వు ఎంత కాస్ట్ అయితే ఇంకర్ అయ్యావో దాన్ని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కింద తీసుకుంటామని చెప్పేసి అని చెప్తున్నాడు. Yes, sir. In నెక్స్ట్ both the cases, the cost of improvement shall be adopted as nil. మరి నువ్వు 1,48 lakhs కి అమ్ముతున్నావు కదా, అంటే నువ్వు నా ఫర్మ్ ని ఇంకా కొంచెం డెవలప్ చేసే కదా అమ్ముతున్నావు. Yes, sir. మరి ఆ డెవలప్ చేసిన దానికి కాస్ట్ ఏది అని చెప్పేసానంటే Nil. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి కాస్ట్ ఉండదు. No cost. Yes, సో sir. కాబట్టి ఒరిజినల్ పర్చేజ్ చేసిన గుడ్ విల్ ఏదైతుందో ఆ కాస్ట్ కింద తీసుకుని ఆ పైన సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని కాస్ట్ లో వచ్చి తీసేస్తున్నాం. Okay, sir. అర్థమైందమ్మా? సో అందుకని అర్థమైంది. ఇంప్రూవ్మెంట్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ పర్చేజ్ కాస్ట్ ఉంటే పర్చేజ్ కాస్ట్ మనం మైనస్ చేసుకోవచ్చు, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఏమి ఉండదు రెండు కేసు. సెల్ఫ్ జనరేటెడ్ లో కానీ సెల్ఫ్ జనరేటెడ్ లో అసలు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లేదు. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న పాయింట్స్ చదవమ్మా. In the following cases of capital assets, if no cost has been incurred for acquisition, the cost of acquisition shall be treated as nil. సో ఒకవేళ ఇక్కడ ఫాలోయింగ్ కేసెస్ లో అంటే కాస్ట్ అనేది మీరు ఏమి ఇంకర్ అవ్వకపోతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటారంటమ్మా? Nil, sir. నిల్. ఏం ఉండదంట. ఎక్కడెక్కడ? Self-generated goodwill of business. ఓకే, Tenancy rights. గుడ్ విల్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దాని కాస్ట్ అనేది ఏం తీసుకుంటాం? నిల్. Nil, sir. తర్వాత Tenancy rights. టెనెన్సీ రైట్స్ ని మీరు అమ్మేసుకుంటే టెనెన్సీ రైట్స్ మీకు ఏమన్నా ఖర్చు అవుతుందా? ఏమన్నా ఖర్చు అయితే కాస్ట్ కింద చూపించుకోండి, ఖర్చు లేకపోతే Nil, sir. రైట్. అంటే ప్రాపర్టీ నువ్వు నా దగ్గర నుంచి టెనెన్సీ రైట్స్ అంటే ఏంటంటే నువ్వు నా దగ్గర నుంచి ప్రాపర్టీని తీసుకున్నావు Yes, sir. రెంట్కి, నువ్వు వేరే వాడికి రెంట్కి ఇచ్చేస్తున్నావు. నీ దగ్గర ఉన్న టెనెన్సీ రైట్స్ ని వేరే వాడికి అమ్మేసుకుంటున్నావు. Yes, sir. సో అలాంటప్పుడు నీకు ఏదైనా కాస్ట్ No ఉంటే cost. కాస్ట్ తీసుకోమంటున్నాడు, లేకపోతే నిల్ కింద తీసుకోమంటున్నాడు. Okay, sir. Next. Stays, carriage permits. తర్వాత Loom hours. ఈ లూమ్ Bonus shares. పర్మిట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాస్ట్ ఏమి లేకుండా మనకి ఉన్న రైట్స్ ని వేరే వాడికి ఇచ్చేయడం. ఓకే, Okay. Okay, sir. Right to subscribe in rights issue. Right to manufacture. బోనస్ షేర్స్ వదిలేసారు. Bonus shares. బోనస్ షేర్స్ Right to బోనస్ షేర్స్ subscribe. అంటే మనకి షేర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో Bonus. ఉన్నప్పుడు ₹1 కూడా మన దగ్గర తీసుకోకుండా మనకి ఏం చేస్తారంటమ్మా? ఫ్రీగా ఇష్యూ చేసే షేర్స్. ఫ్రీగా ఇష్యూ చేసే షేర్స్, అంతేనా? ఎస్ సార్. సో అక్కడ ఫ్రీగా ఇష్యూ చేసే షేర్స్ కాబట్టి మనకి ఏముంటుందంటే కాస్ట్ నిల్ కాస్ట్ నిల్. ఎస్ సార్. నెక్స్ట్ రైట్ టు సబ్స్క్రైబ్ ఇన్ రైట్స్ ఇష్యూ.
రైట్స్ ఇష్యూలో రైట్ షేర్స్ కొని అమ్ముతున్నావు అనుకోమ్మా, నీకు రైట్స్ ఇష్యూ షేర్స్ కొని అమ్ముతున్నావు అనుకోమ్మా, రైట్స్ ఇష్యూ షేర్స్ కొన్నందుకు కాస్ట్ ఉంటది, కానీ నువ్వు రైట్స్ ని అమ్మేస్తున్నావు, నువ్వు షేర్స్ కొనుక్కోవట్లేదు కంపెనీ నుంచి, ఆ రైట్స్ ని కూడా అమ్మేస్తున్నావు. అలా కొనుక్కుంటారు రైట్స్? నార్మల్ మార్కెట్ లో 1000 రూపీస్ ఉన్న షేర్ ఉందనుకోమ్మా, రైట్స్ ఇష్యూలో నీకు 800కి ఇస్తారు. నువ్వు 800 పెట్టి షేర్ కొనేంత నీ దగ్గర స్తోమత లేదనుకో, నువ్వేం చేస్తావు? ఆ 200 బెనిఫిట్ ఉంటుంది కదా, 200 బెనిఫిట్ చూపించి ఎవరికైనా సరే నువ్వేం చేయొచ్చు? సేల్ చేసేయచ్చు. కానీ అంతకంటే తక్కువ కానీ ఆడికి కూడా బెనిఫిట్ ఇవ్వాలి కదా. సో బయట మార్కెట్ లో 1000 ఉంది, నువ్వు నాకు ఒక 150 పే చేసావంటే 800 కొనుక్కోవచ్చు. అంటే నీకు 800 కాస్ట్ ప్లస్ నాకు పే చేసే 150, టోటల్ కలిపితే 950. నువ్వు మార్కెట్ లో ఎంత కమ్ముకోవచ్చు? 1000 కమ్ముకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి అలా చెప్పి మనం ఏం చేయొచ్చమ్మా, ఆ రైట్స్ ని 150 రూపీస్ కి అమ్మేయచ్చు. రైట్స్ ని అమ్మేసినప్పుడు నీకు 150 రూపాయలు వచ్చాయి. నీకు కాస్ట్ ఎంత అంటే 0. కానీ నీవేం కొనుక్కున్నవాడు కాస్ట్ ఎంత చెప్పు? 950 సార్. 800 ఏమో కంపెనీకి పే చేసి కొనుక్కున్నాడు, ప్లస్ 150 ఏమో రైట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. కాబట్టి 800 ప్లస్ 150 రైట్స్ కొనుక్కున్నాడు కాబట్టి రెండు కలిపి 950 కాస్ట్ అవుతుంది. నీకు 150 కన్సిడరేషన్ ఏంటి అంటే 150 రూపీస్ కన్సిడరేషన్, కాస్ట్ ఏంటి? లేదు కదా. నీల్ కింద తీసుకోమంటున్నాడు అమ్మ అక్కడ. నెక్స్ట్, right to manufacture, produce or process any article or thing. సో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ అనేవి నువ్వు తీసుకున్నావు అనుకోమ్మా, ఇప్పుడు నువ్వు ఒకటి కొత్తగా కనిపెట్టావు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ అనేవి నువ్వే తీసుకున్నావు, అలాంటప్పుడు అది అమ్మేస్తున్నావు వేరే వాడికి, అప్పుడు కూడా కాస్ట్ నిల్. తర్వాత ట్రేడ్ మార్క్ ఆర్ బ్రాండ్ నేమ్ అసోసియేటెడ్ విత్ ఏ బిజినెస్. సో ట్రేడ్ మార్క్ గానీ బ్రాండ్ నేమ్ గానీ నువ్వు అమ్మేసుకుంటున్నావు అంట. ఇప్పుడు మన ఫర్మ్ ఉందమ్మా, మన ఫర్మ్ ట్రేడ్ నేమ్ ఉంది, ఆ ట్రేడ్ నేమ్ నువ్వు కావాలనుకున్నావు, ఓకే సార్, ఓకే, అది నువ్వు కొనుక్కుంటున్నావు. ఎందుకంటే ఆ బ్రాండ్ నేమ్ తో నువ్వు ఏ ప్రోడక్ట్ తయారు చేసి అమ్మేసినా బయట మార్కెట్ లో వెళ్ళిపోద్ది అని చెప్పేసి నువ్వు ముందుగా ఉన్నప్పుడు నువ్వు అలాంటి ట్రేడ్ నేమ్ కొనుక్కోవాలనుకుంటున్నావు. అందుకే జనాల్లో ట్రస్ట్ రావడానికి అలాంటి బ్రాండ్ నేమ్ కొనుక్కుందాం అనుకుంటున్నావు, ట్రేడ్ నేమ్. నేను అది ఎలా నా ట్రేడ్ నేమ్ నేను నా సొంతంగా పెట్టి దాన్ని నిజాయితీగా నీట్ గా నేను ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్ గా నేను అందరికీ కూడా బెనిఫిట్ పొందేలాగా ప్రొడక్ట్స్ అయ్యి అమ్మి నేను బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను, బ్రాండ్ నేమ్ ట్రేడ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. అలాంటి ట్రేడ్ నేమ్ ఆర్ బ్రాండ్ నేమ్ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నాకు అది కాస్ట్ ఎంత అవుతుంది? నిల్ సార్. ఓకే, నెక్స్ట్. రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ అది నువ్వు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటే అప్పుడు కాస్ట్ ఉంటుంది. రైట్, నెక్స్ట్. రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఇది కూడా సేమ్, రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నువ్వు బిజినెస్ చేసుకునే రైట్స్ ని సంపాదించుకున్నావు, అది నువ్వు అమ్మేసుకుంటే నీకు ఏ కాస్ట్ లేకపోతే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నిల్ కింద తీసుకుంటావు. నెక్స్ట్. అండ్ ట్రేడింగ్ ఆర్ క్లియరింగ్ రైట్స్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండర్ ఎ స్కీమ్ ఆఫ్ కార్పొరేటైజేషన్ ఆర్ డిమ్యూచువలైజేషన్. అమ్మా ఇక్కడ షేర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బ్రోకర్స్ అనే వాళ్ళు ఎలా ఉండేవారు అంటే కనుక షేర్ ఎక్స్చేంజ్ లో షేర్ మార్కెట్ లో మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో అది ఏఓపి కింద ఉంటే అందులో మెంబర్స్ ఉండేవారు అమ్మా, షేర్ బ్రోకర్స్. అర్థమైందా? సో తర్వాత ఏమైందంటే కంపెనీ కింద మార్చారు, ఏఓపీలు అన్ని కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా కంపెనీల కింద మార్చాలని చెప్పేసి రూల్ తీసుకొచ్చారమ్మా. ఆఫ్టర్ హర్షద్ మెహతా కేసులు అన్ని జరిగిన తర్వాత మనకి ఏం చేశారంటే ఇందులోకి మార్చాలని చెప్పేసి కార్పొరేటైజేషన్ లో కంపెనీకి తీసుకొచ్చారు. సో కంపెనీ కింద తీసుకొచ్చినప్పుడు ఏఓపి కంపెనీ కింద ట్రీట్ అయినప్పుడు మెంబర్స్ అందరికీ కూడా షేర్స్ అలాట్ చేశారమ్మా. వాళ్ళకే ఈ ట్రేడింగ్ ఆర్ క్లియరింగ్ రైట్స్ కూడా ఇచ్చారంట వాళ్ళు. ఆ ట్రేడింగ్ ఆర్ క్లియరింగ్ రైట్స్ అనేవి ఎక్సెస్ గా ఇచ్చారు, షేర్స్ కింద కాకుండా, షేర్ హోల్డర్స్ కింద కాకుండా. అవి కనుక అమ్ముకుంటున్నట్లయితే దానికి కాస్ట్ ఏమి లేదు. ఓకే సార్, అర్థమైందమ్మా? సో కార్పొరేటైజేషన్ లో మనకి వాళ్ళ ట్రేడింగ్ ఆర్ క్లియరింగ్ రైట్స్ ఇచ్చేస్తున్నప్పుడు దానికి కాస్ట్ ఏమి కన్సిడర్ చేయకూడదు అని చెప్తున్నాను. కాస్ట్ అనేది ఎలా కన్సిడర్ చేయాలంట? నిల్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్,
నెక్స్ట్ Notional transfer of goodwill is not chargeable to capital gain tax. Example, admission of a partner. నేషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్ విల్ అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అప్పుడు మనం ఒక పార్ట్నర్ ని తీసుకురమ్మంటాం, డబ్బులు తీసుకురమ్మంటాం అడిషనల్ గా. Yes, sir. వాడికి ఇచ్చే షేర్ ఆఫ్ ప్రాఫిట్ కాకుండా వాటిని అడిషనల్ గా కొంత డబ్బులు ఇమ్మంటాం మనం, అవునా? ఆ Yes, డబ్బుల్ని ఆ మిగతా రిమైనింగ్ పార్ట్నర్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. అలాగా మనం షేర్ తీసుకుంటున్నప్పుడు వాడి గుడ్ విల్ నమ్ముకుంటున్నట్టేగా. Yes, sir. ఆ గుడ్ విల్ నమ్ముకోవడం కింద ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయము పార్ట్నర్షిప్ ఫర్మ్ లోని నోషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్ విల్ అంటాడు. Okay, sir. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్లీ Similarly, any transfer of goodwill by professional firms will not attract capital gain tax. సో CBDT ఇది wide సిబిడిటి సర్క్యులర్ ప్రకారం ఒక ప్రొఫెషనల్స్ వాళ్ళు గుడ్ విల్ నమ్ముకుంటే కనుక, ప్రొఫెషనల్ ఫార్మ్స్ గుడ్ విల్ నమ్ముకుంటుంటే కనుక దాన్ని దేని కింద రిగార్డ్ చేయాలంటమ్మా? దట్ విల్ నాట్ అట్రాక్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అంటే మన ప్రొఫెషనల్ ఫర్మ్ అంటే మన చార్ట్ అకౌంటింగ్ ఫర్మ్ మనం అమ్మేసుకుంటుంటే కనుక అక్కడ ఏం రాదంటమ్మా? క్యాపిటల్ గెయిన్ no ట్యాక్స్ అనేది capital gain. రాదంట. Okay, sir. అర్థమైందా? అర్థమైంది, sir. So this is with respect to cost of acquisition in case of goodwill. Okay, ఇంకా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ అసెట్స్ ఉన్నాయమ్మా, అది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, సమ్ అదర్ కేసెస్, ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లోకి మనం వెళ్దాం. ఓకే రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.